Just నా స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? కనిపిస్తుంది అండి. స్క్రీన్ షేర్. సో నేను ఒక్కరిని వాలంటీర్కి తీసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్, సారీ, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎవరిది బాగుందో వాళ్ళది కన్సిడర్ చేద్దాము. ఓకే రామారావు, మీరు ఓకేనా? మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ బాగానే ఉంటుంది కదా, లైక్ డిస్టర్బెన్స్ లేకుండా? డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తుందా బ్రో ఇట్లా? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు, క్లియర్ గా ఓకే. ఉంది. ఓకే, ఓకే. నేను ఏమైనా అడిగితే మీరు రిప్లై ఇవ్వండి, మిగతా వాళ్ళు చూడండి చాలు. ఓకేనా? ఎందుకంటే ఓకే. అందరం ఒకసారిగా మాట్లాడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే. ఓకే. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా, రైట్? సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు జాయిన్ అయ్యింది మిడిల్ లో జాయిన్ అయ్యారు. ఓకే. సో మేము ఆల్రెడీ వచ్చేసి కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసాం మేము. ఆ, ఒక్క నిమిషం చూపిస్తాను. ఈటీఎల్ ప్రాజెక్ట్ ఒకటి చూపిస్తాను. ఈ ఫ్లో అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేసాను. ఓకే. అది వచ్చేసి ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం వచ్చేసి కొత్త అంటే న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. అది ఏంది అంటే బేసికల్ గా, లెట్ మీ షో యూ దిస్ ఫస్ట్. కొంచెం ఓపిక్గా వినండి, ఎందుకంటే ఇది 1 or 2 minutes లో అయిపోయాయి కాదు ఇవి. రెగ్యులర్ పైథాన్ సైన్ డాష్బోర్డ్. ప్రెసెంట్ మీరు ఈ బ్యాచ్ లో ఉన్నారు, లైక్ 8 to 9 బ్యాచ్. సో ఆల్రెడీ మనము లైక్ పైథాన్ బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఒక ప్రాజెక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఓకే. సో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందంటే మనకి రియల్ టైంలో, ఓకే, ఇది ఒక ఆర్కెస్ట్రేషన్ అన్నమాట. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏం లేదు, ఆ, మనకి మల్టిపుల్ రిక్వెస్ట్లు ఉంటాయి కదా, ఆ మల్టిపుల్ రిక్వెస్ట్లని ఇది ప్రాసెస్ చేస్తుంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆర్డర్ కానీ మనం ప్లేస్ చేసాం అనుకోండి, ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తాము, ఆర్డర్ అనేది వ్యాలిడా లేదా అని చూస్తాము. తర్వాత పేమెంట్ జరిగిందా లేదా చూస్తాము. ఓకే. ఒకవేళ పేమెంట్ సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు పేమెంట్ సక్సెస్ అయిందని చెప్పేసి యూజర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ కి వాళ్ళకి రిప్లై ఇస్తాం. లేదంటే పేమెంట్ ఫెయిల్యూర్ కి సంబంధించిన మెసేజ్ అయితే ఇస్తాం. సో ఇవి ఇట్లా మనకి మల్టిపుల్ ల్యాండాస్ ఉంటాయి. ఈ మల్టిపుల్ ల్యాండాస్ ని ఒక ల్యాండా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది వీటిలన్నిటిని. ఇది మనకి రియల్ టైమ్ లో ఎక్కువగా కనిపించే ప్రాజెక్ట్. ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆ, ఒక్క నిమిషం. యా. ఇక్కడ మనకి let me show- నేను ఇవి చెప్తాను వన్ బై వన్. సో ఒక ఆర్డర్ కానీ ప్లేస్ చేస్తే బేసిక్ ఏం చేస్తుంది, ఫస్ట్ మనము ఆ ఆర్డర్ వ్యాలిడేట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటాం. తర్వాత దాంట్లో ఏమైనా ఫ్రాడ్స్ ఉన్నాయా లేదని చూస్తాం. ఆ తర్వాత ఒక ఇన్వెంటరీ స్టోర్ చేసుకుంటాం. తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఇస్తాము. ఆ తర్వాత వన్స్ పేమెంట్ ప్రాసెస్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ పంపిస్తాం. అంటే ఒక యూజర్ ఒక ఆర్డర్ ఈ కామర్స్ లో కానీ, లేదంటే మన లైక్ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్లు ఇవన్నీ కూడా. సో వీటన్నిటికీ కూడా సపరేట్ సపరేట్ లాంబ్డాస్ ఉంటాయి ఇట్లాగా. ఈ లాంబ్డాస్ అన్నిటిని కూడా ఒక సింగిల్ లాంబ్డా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో దాన్ని మనం ఇక్కడ ఆర్కెస్ట్రేషన్ అని పిలుచుకుంటాం. ఓకేనా, క్లియరా? సో వన్ లాంబ్డా హ్యాండిల్స్ మల్టిపుల్ రిక్వెస్ట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి రియల్ టైంలో. మరి ఓకేనా? యా. అర్థమైందా నేను ఓకే బ్రో. చెప్పింది? అర్థమైంది బ్రో. అంటే యా. మల్టిపుల్ ల్యాంబ్డాస్ ని ఒక ల్యాంబ్డా అనేది హ్యాండిల్ చేస్తుంది మనకి. మిడిల్ వేర్ ఎగ్జాక్ట్లీ. లో ఉంది, సెంట్రలైజేషన్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ అంతే. సేమ్. ఓకే. ఓకే. సో దాన్ని ఇప్పుడు మీకు ఇచ్చారనుకోండి వర్క్, ఓకే, దాని మీద పని చేయమని చెప్పి మిడిల్ ఓకే. మిడిల్ దాని మీద. సో అది ఎలా పని చేయాలి, మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నదే ఈ ప్రాజెక్ట్. సో ప్రీవియస్ ఓకే. ప్రాజెక్ట్ లో ఓన్లీ సింగిల్ ల్యాండాకి మీద వర్క్ చేసాం. ఒక సింగిల్ ల్యాండాకి రిక్వెస్ట్ వస్తే ప్రాసెస్ చేసి ఎలా చేయాలనేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ మల్టిపుల్ మల్టిపుల్. ల్యాండాస్ ని
ఒక సింగిల్ ల్యాండా ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదే కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ మన ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్ని కూడా ఆర్కెస్ట్రేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఓకే. అంటే ఈ సో ఇప్పుడు కామర్స్ అనే కాకుండా బ్యాంకింగ్ సెక్టర్ కూడా అలానే ఉంటుంది కదా. ఎనీథింగ్, Yeah. ఎనీథింగ్ అందుకే అంటున్నా మొత్తం ఆర్కెస్ట్రేషన్. ఎందుకు అంటే ఒకటి సక్సెస్ అయితేనే నెక్స్ట్కి వెళ్ళాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. బ్యాంకింగ్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఆ, ఒక ఆర్డర్ ప్లేస్ ఓకే, ఓటీపీ ఎంటర్ చేశారు. సో ఫస్ట్ ఓటీపీ ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ రామారావుకి ఒక లాంబ్డా ఇచ్చాను, ఓటీపీని చెక్ చేసేది. ఓకేనా. సో ఆ లాంబ్డా మీద మీరు వర్క్ చేశారు. ఓటీపీ చెక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టేటస్ దీని యొక్క ఫ్లాగ్ డీబీలో అప్డేట్ చేస్తారు. ఓటీపీ ఈజ్ ఓకే. వ్యాలిడ్. వ్యాలిడ్ అయిన తర్వాత ఆ, ఏం చేయాలి, అమౌంట్ ఎంటర్ చేసి విత్డ్రా చేస్తాం కదా. ఆ ఓకే. సర్వీస్ నేను నాగేశ్వర్కి ఇచ్చాను. నాగేశ్వర్ ఏం చేస్తాడు, ఫస్ట్ ఏం చేస్తాడు, డీబీలో ఓటీపీ వ్యాలిడ్ అయిందా లేదా అని చెక్ చేస్తాడు. ఓకే. చెక్ చేసి వ్యాలిడ్ అయ్యింది అంటే రామారావు ఏం చేస్తాడు, ప్రాసెస్ చేస్తాడు, పేమెంట్ ప్రాసెస్ చేస్తాడు. నెక్స్ట్ ఫ్లాగ్ అప్డేట్ చేస్తాడు, ఈజ్ ఎ వ్యాలిడ్ అనేసి. తర్వాత ఇంకొక పర్సన్ అనుకుందాం, ఒకవేళ ప్రకాష్ అనే పర్సన్ అని అనుకుందాం. ఆ పర్సన్ ఏం చేస్తాడు, అమౌంట్ విత్డ్రా చేపిస్తాడు. ఎలా, లైక్ ఈ నెక్స్ట్ నాగేశ్వరరావు ఫ్లాగ్ అప్డేట్ చేశాడు కదా, ఆ అవును. ఫ్లాగ్ వ్యాలిడా ఇన్వాలిడా, ఫ్రాడ్ డిటెక్షన్ ఏమైనా ఉన్నారా, ఏమీ లేదంటే అప్పుడు మనీ ఇచ్చేస్తాడు. సో ఇట్లా ఓకే. వీళ్ళందరూ ఒక్కొక్క లాంబ్డా మీద పనిచేస్తుంటారు. రైట్. సో ఓకే. వీళ్ళందరినీ ఒకడే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ రిక్వెస్ట్లు అంటే ఇది అయిపోయిన తర్వాత వీడి దగ్గరికి పో, వీడి అయిపోయిన తర్వాత మళ్ళీ వీడి దగ్గరికి పో, వీడి అయిపోయిన తర్వాత వీడి దగ్గరికి పో. వీడు ఇక్కడ డీబీలో చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఈ ప్రాసెస్ ఓకే. స్టెప్ 1 కంప్లీట్ అయింది, ఓకే లెట్స్ గో టు ద స్టెప్ 2. స్టెప్ 2 కంప్లీట్ అయింది, లెట్స్ గో టు ద స్టెప్ 3. క్లారిటీ అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే. సో రిమైనింగ్ పర్సన్స్ కి అర్థమైందా బ్రో? అర్థమైంది. ఓకే. సో ఇది యాక్చువల్ గా ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉంటుంది మనకి రియల్ టైమ్ లో. అయితే ఇప్పుడు మనము ఎలా అంటే దీన్ని కొంచెం డీటెయిల్స్ గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. ఓకే. ఓకే, కంపెనీలో జాయిన్ అయ్యారు. యువర్ ఏ ఫ్రెషర్, మీకేం తెలియదు అనుకున్నాం. బట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ గా జాయిన్ అయ్యారు. ఓకేనా. సో ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ప్రొవైడ్ చేసే డీటెయిల్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ చూద్దాం. మీకు మూడు ఉంటాయండి. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఈ త్రీ థింగ్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ఏంటి అవి, కాన్ఫ్లుయెన్స్ పేజ్, కాన్ఫ్లుయెన్స్ పేజ్, గిట్ హబ్ అండ్ డెవాప్స్. ఫస్ట్ మీకు ఏమి ఇస్తారు అంటే కాన్ఫ్లుయెన్స్ పేజ్ ఇస్తారు. కాన్ఫ్లుయెన్స్ పేజ్ అంటే లింక్స్ ఇస్తారు. అంటే మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ కావాలి కదా. సో ప్రాజెక్ట్ ఓకే. డీటెయిల్స్ మీకు ఎలా ఇస్తారంటే డాక్యుమెంట్స్ ఇవ్వరు, జస్ట్ లింక్స్ మాత్రమే ఇస్తారు. సో మీ ఫర్ ఎగ్జాంపుల్ తను అంటే ఫిగ్మా డిజైన్స్ కానీ అలాంటివి ఏం ప్రొవైడ్ చేయరా బ్రో మనకి? నో నో, ఫిగ్మా ఇస్ డిఫరెంట్. ఫిగ్మా ఇస్ ద ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ అది. ఓకే. వీఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్. మీరు చెప్పేది ఓకే. ఫిగ్మా ఏంది అంటే ఒక లైక్ ఏంటంటే ఫోటోషాప్ అన్నమాట. ఫోటోషాప్ ఓకే. ఇస్తారు. ఆ ఓకే. ఫోటోషాప్ లో నుంచి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఆ ఫోటోషాప్ లో ఎలా అయితే ఉందో దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్ లో డిజైన్ చేస్తారు అనమాట ఫ్రంట్ ఎండ్ వాళ్ళు. ఆ ఓకే. ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి మనం పంపించేదే డేటా. ఇప్పుడు ఆర్డర్ మీరు ప్లేస్ చేసేది ఎక్కడ, ఫ్రంట్ ఎండ్ లో ప్లేస్ చేస్తారు. బట్ అవును. ఆర్డర్ ఎక్కడ ప్రాసెస్ జరుగుతుంది, బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో ఎండ్ లో జరుగుతుంది. ప్రాసెస్. అవును. ఆ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉంది ఈ ప్రొసీజర్ అంతా కూడా. అవును. ఓకే, వన్స్ ఇక్కడ ఆర్డర్ తీసుకొని ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చింది అనుకుందాం. ఇది ఫ్రంట్ ఎండ్ ఓకే. నుంచి, ఫ్రంట్ ఎండ్ నుంచి ఎఫ్ఈ అంటాము షార్ట్ కట్ లో. ఫ్రంట్ ఓకే. ఎండ్ నుంచి మనకు ఒక ఆర్డర్ వస్తుంది. ఈ వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తాయి ఓకే. ఇండివిజువల్ గా. అవును. వీటిలన్నిటిని పని చేపించేది వీడు పని చేపిస్తుంటాడు. వన్స్ అంతా అయిపోయిన తర్వాత మీకేమొస్తుంది, ఆర్డర్ ప్లేస్డ్ అని వస్తుంది. ఓకే. మీకు ఒక మెయిల్ మెసేజ్ అనేసి. అంటే ఈ మొత్తం ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ అనుకో ప్రాసెస్ డిక్లైన్ అవుతుంది. మధ్యలో ఓకే. మీకు ఒక గుర్తుందా, మీరు ఏదైనా ప్రాసెస్ చేసినప్పుడు రింగులు రింగులుగా తిరుగుతూ ఉంటుంది ఇట్లాగా, జస్ట్ లైక్ సంథింగ్ లైక్ లోడింగ్ అని. అవును. అది ఏం జరుగుతుంది అంటే ఒక టైం డిలే పెడతాడు. సెట్ బ్యాక్ టైం ఫ్రంట్ అవుట్ కానీ. అవును, సెట్ ఇంటర్వల్. అవును. ఫ్రంట్ ఎండ్ వాడు ఏం చేస్తాడంటే ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత దీని నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అవును బ్రో. వన్స్ రెస్పాన్స్ వస్తే అప్పుడు మీకు సక్సెస్, పేమెంట్ సక్సెస్ అని ఇస్తాడు. లేదంటే ఇవన్నీ వీటిలో పేమెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ ఫెయిల్ అయింది అనుకుందాం పేమెంట్, ఓకే. పేమెంట్ ఫెయిల్ అయింది అనుకో. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు, ఇమీడియట్ గా ఎర్రర్ త్రో చేస్తుంది పేమెంట్ ఫెయిల్డ్ అనేసి. ఓకే.
ఓకేనా? అప్పటి వరకు ఫ్రంట్ ఎండ్ వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట ఈ ప్రాసెస్ అంతా జరగడానికి. సో మీకు రెండు స్టేజెస్ ఉంటాయి, సక్సెస్ ఒకటి, ఫెయిల్యూర్ ఒకటి. ఫెయిల్యూర్. సో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు గుర్తుంటుందా, ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనీ మీకు రిటర్న్ చేస్తామో కొన్ని రోజుల తర్వాత అంటారు చూసారా? అది ఎందుకంటే ఇప్పుడు ఈ మల్టిపుల్ ల్యాండాస్ ఉన్నాయి కదా, ఏదో ఒక ల్యాండా దగ్గర ఆ ట్రాన్సాక్షన్ ఐడి స్టోర్ అయి ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే, ఇప్పుడు సర్వర్ ఇష్యూ వల్ల మీకు ఫెయిల్ అయింది అనుకుందాం, ఇక్కడ ఏదో ఒక ఇష్యూ వల్ల ఫెయిల్ అయింది. సో వాళ్ళు ఆల్రెడీ స్టార్టింగ్ ట్రాన్సాక్షన్ ఐడి తీసుకున్నారు కదా, దాంతో ఫాలో అప్ చేస్తారు ఎక్కడ ఫెయిల్ అయింది అనేసి ఈ ల్యాండాలో. ఓకేనా? ఓకే. అందుకే మీకు కొంత టైం తీసుకుంటారు అనమాట, అంటే 3 వర్కింగ్. ఒక్కసారి ఐడి క్రియేట్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాంబ్డాకి సేమ్ ఐడి పాస్ చేస్తాం మనం. అవును, ఎగ్జాక్ట్లీ, లేకపోతే ట్రాకింగ్ కుదరదు కదా. ఓకే. ఫస్ట్ ఈ రిక్వెస్ట్ రాగానే ఐడి క్రియేట్ చేస్తుంది, ఆ ఓకే. ఐడియే మొత్తము ల్యాండాస్ యూజ్ చేసుకుంటాయి. ఓకే. ఎక్కడైనా ఒకటి ఫెయిల్ అయిపోతే ప్రతి స్టేజిలో డేటా అనేది స్టోర్ అవుతూ వెళ్తుంది, లాక్స్ ఓకే. యూజ్ ఆ చేస్తాం. ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎక్కడ ఫెయిల్ అయిందో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అందుకే ఓకే. మనకి 3 వర్కింగ్ డేస్ టైం ఇస్తారు. అంటే ఒకవేళ ఎక్కడైనా ఫెయిలియర్ అయితే ఎక్కడ ఫెయిల్ అయిందో ఒక ట్రాక్ చేసుకొని నిజంగా ప్రాసెస్ చేశాడా లేదా అన్ని వాలిడేషన్ ఓకే. చేసుకొని ఆ తర్వాత మీకు అమౌంట్ రిటర్న్ చేస్తారు. ఓకే. అందుకు కొంచెం బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ అనమాట. ఓకే, లెట్స్ కమ్ టు ద. ఓకే. సో మీకు ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఒక కాన్ఫిడెన్స్ పేజ్ అని ఉంటుంది అనమాట. ఓకే, లెట్ మీ ఓకే. షో యూ ద కాన్ఫిడెన్స్ పేజ్ ఎలా ఉంటుంది. ఇది యాక్చువల్ ఇదే కాన్ఫిడెన్స్ పేజ్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో మనకి అంటే ఓకే. మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ లింక్స్ మీ టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేస్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఓకే. అనుకున్నాం. సో ఇప్పుడు ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ షేర్ చేస్తారనమాట. ఓకే, ఫలానా ఏరియాలో మన ప్రాజెక్ట్ ఉంది, నువ్వు డాక్యుమెంటేషన్ చదువుకో, నీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు చెప్పంటాం. సో ఆ లింక్స్ అన్ని ఓపెన్ ఓకే. చేసుకొని అసలు ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్ గా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఈ ప్రాజెక్ట్ లో స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నాము, చెక్స్, ఓకే. చెక్ ఫ్రాడ్, చెక్ ఇన్వెంటరీ, ఒక్కొక్కరు ఒక్కో ఫంక్షన్. అండ్ డేటా ఓకే. ఇంటిగ్రిటీ ఉంటుంది అనమాట. అంటే మనం ఇన్పుట్ ఎలా పంపించాలి లాంబ్డాకి. ఓకే. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఇన్పుట్ వస్తుందని చెప్పాను కదా, అవును. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి ఇన్పుట్ వస్తుంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్ వాడు ఈ ఇన్పుట్ ఎలా పంపించాలి. ఇప్పుడు ఈ లాంబ్డాకి ఇన్పుట్ వస్తుంది కదా, అవును. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్పుట్ ఎలా రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి అవుట్పుట్ ఎలా పోవాలి. ఓకే, ఓకే. అక్కడ నుంచి మళ్ళీ రెస్పాన్స్ ఎలా రావాలి. సో వీటిలన్నిటిని ఏమంటామంటే డిఐఏ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఐఏ అంటే డేటా ఇంటిగ్రిటీ అగ్రిమెంట్. సో మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు అనుకోండి, సో హౌ యు ఆర్ రిసీవింగ్ ద ఇన్పుట్, వీఆర్ మెయింటైనింగ్ వన్ డేటా ఇంటిగ్రిటీ అగ్రిమెంట్ టు ప్రాసెస్ ద డేటా అని చెప్పారు అనుకోండి, వాళ్ళు చాలా ఖుషిగా ఓకే. ఫీల్ అయిపోతారు. అంటే లైక్ ఏంటంటే రియల్ టైం వర్క్ చేశాడు. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్, ఎలా రిక్వెస్ట్ వెళ్తాయి అనేసి. ఓకేనా? నెక్స్ట్ ఓకే. మీకు ఏమి ఇస్తారంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు అర్థం అయిపోయినాయి అనుకుందాం, క్లియర్ గా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారంటే ఓకే. గిట్ హబ్ లోకి వెళ్తారు. గిట్ హబ్ గిట్ హబ్ లింక్ ఇస్తారు. లెట్ మీ ఓపెన్ ద గిట్ హబ్ లింక్ ఇస్తారు. ఈ లింక్ ఇచ్చి మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ ని మీ లోకల్లో క్లోన్ చేసుకోమంటారు. ఓకే, ఓకే. క్లోన్ చేసుకోవడం అంటే ఎలా అంటే ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దీన్ని కాపీ చేసుకొని మన పైచామ్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చి ఇక్కడ మీకు గిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి ఓకే. వెళ్ళి ఇక్కడ క్లోన్ అని ఉంటుంది, క్లోన్ మీకు క్లిక్ చేసి ఆ యూఆర్ఎల్ కనిస్తే మీకు క్లోన్ అయిపోతుంది, క్లోన్ కొడితే. ఓకే. ఓకేనా? సో ఇక్కడ నుంచి కోడ్ ఎక్కడ ఉంటుంది, సారీ, ప్రాజెక్ట్ డీటెయిల్స్ కాన్ఫిడెన్స్ పేజ్ లో ఉంటాయి. కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే గిట్ హబ్ లో ఉంటుంది. చూద్దాం. కానీ ఈ గిట్ హబ్ కి ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఓకే. సో ఈ గిట్ హబ్ కి మీకు యాక్సెస్ రావాలి అంటే మీ మేనేజర్ మిమ్మల్ని అలో చేయాలి. సో ఇక్కడ మనకి ఓకే. కొలాబరేటర్స్ అని ఉంటుంది. కొలాబరేటర్ ప్రెసెంట్ నా టీమ్ మెంబర్స్, లైక్ నా స్టూడెంట్స్ ఎవరైనా ఒక 4 మెంబర్స్ దీన్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు, మిగతా వాళ్ళు యాక్సెస్ చేయలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్ ద ప్రైవేట్ రిపాజిటరీ. సేమ్ మీకు ఓకే. రియల్ టైంలో ప్రైవేట్ రిపాజిటరీస్ ఉంటాయి, పబ్లిక్ రిపాజిటరీస్ అస్సలు ఉండవు. ఓకే. నెక్స్ట్ చూద్దాం స్టెప్. గిట్ హబ్ నెక్స్ట్ అజూర్ డెవాప్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద. సో ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ గురించి తెలుసు. ఓకే, కోడ్ ఎలా ఉంటుందో తెలుసు. ఓకే, ఇప్పుడు మీరు యు ఆర్ రెడీ. నా మీ మీ టీమ్ లీడ్ దగ్గరికి వెళ్ళి నాకు ప్రాజెక్ట్ అర్థమైంది, కోడ్ కూడా నేను లోకల్లో క్లోన్ చేసుకున్నాను, టెస్ట్ చేసుకున్నాను, ఎగ్జిస్టింగ్ కోడ్ వర్క్ అవుతుంది, నవ్ ఐఎమ్ రెడీ టు టేక్ ద టాస్క్ అని ఎప్పుడైతే మీ టీమ్ లీడ్కి చెప్తారో
అప్పుడు మీ టీం లీడ్ మిమ్మల్ని ఈ బోర్డుకి యాడ్ చేస్తాడు. దీన్ని మనం స్ప్రింట్ బోర్డ్ అంటాం. మీ ఓకే. టాస్క్లన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. టాస్క్లన్నీ కూడా. లెట్స్ ఓపెన్ ద స్ప్రింట్ బోర్డ్. సో దీన్ని అజ్యూర్ డెవాప్స్ బోర్డ్ అంటాం. సో ఇది ఆల్రెడీ నా స్టూడెంట్స్ తెలుసు. ఎందుకంటే వాళ్ళ స్టార్చ్ నుంచి వచ్చారు కాబట్టి. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. అంటే మీకు ఐడియా కోసం ఇది స్ప్రింట్ బోర్డ్ ఇలా ఉంటుంది మీకు. సో ఈ ఓకే. స్ప్రింట్ బోర్డ్ లో మీకు బ్యాక్లాగ్స్ అని ఓకే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. చెప్తాను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ తర్వాత. ఇక్కడ మీకు యూజర్ స్టోరీస్ ఉంటాయి, ఇక్కడ మీకు టాస్క్లు ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు టాస్క్ ఒకటి క్రియేట్ చేసి మీకు అసైన్ చేస్తారు ఓకే. టాస్క్లు. దాన్ని మీరు యాక్టివ్ లోకి తీసుకెళ్ళి పని చేయించాలి. వన్స్ మీకు టాస్క్ కంప్లీట్ అయిపోతే పిఆర్ రైజ్ చేస్తారు. ఓకే. పిఆర్ అంటే ఏంది ఆ కాన్సెప్ట్ చెప్తాను నేను. పిఆర్ అయిపోయిన తర్వాత అప్రూవ్ అయితే దాన్ని మీరు ఇక్కడ అడ్మిట్ చేసుకుంటారు, అంటే క్లోజ్ చేస్తాం. ఇది ఫ్లో. ఓకే, సో రియల్ టైంలో మీకు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్. సో ఈ మూడింటి మీద ఐడియా ఉంది కదా ఇప్పుడు? ఓకేనా? ఓకే. అండ్ ఇప్పుడు ఇది కూడా ఐడియా ఉంది కదా, ఆర్కెస్ట్రేషన్ ఏం చేస్తాం అనేది అందరికి ఉమ్, ఐడియా ఉందా? అర్థమైంది కదా కాన్సెప్ట్ అయితే? కాన్సెప్ట్ అర్థమైంది. రైట్. ఓకే, నా స్టార్ట్ ద ప్రాజెక్ట్. సో ఈరోజు వచ్చేసి జస్ట్ ఇనిషియల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం, అలాగే డేటాబేస్ క్రియేట్ చేద్దాం. ఓకే, అండ్ డేటాబేస్ ని మనం లోకల్ నుంచి యాక్సెప్ట్ చేద్దాం. సో 3 స్టేజెస్ చేద్దాం. ఓకే. ఓకే, లెట్ ప్రాజెక్ట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూద్దాం సార్. సో ఫస్ట్ మనము ప్రాజెక్ట్ స్కెల్టన్ క్రియేట్ చేద్దాం. తర్వాత డేటాబేస్ క్లౌడే యూజ్ చేయండి, లోకల్ యూజ్ చేయొద్దు. ప్రాక్టీస్ చేసినా పర్లేదు, ₹1 ఓకే. ఖర్చు అయినా పర్లేదు. క్లౌడే యూజ్ చేయండి. డేటాబేస్ క్లౌడ్ డేటాబేస్ యూజ్ చేద్దాం. టుడే ఏజెంట్ అనమాట, క్లౌడ్ డేటాబేస్ యూజ్ చేద్దాం. అండ్ లోకల్లో నుంచి ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేద్దాం పీజీ అడ్మిన్ కి. ఓకే. ఎల్స్ మై ఎస్క్యూఎల్ మీ ఇష్టం. పీజీ అడ్మిన్ వచ్చేసి పోస్ట్ ఎస్క్యూఎల్ వాడతాము, మై ఎస్క్యూఎల్ అడ్మిన్ వచ్చేసి మై ఎస్క్యూఎల్ డేటాబేస్ ఏదైనా. ఓకే, ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అండ్ ఈ ప్రాజెక్ట్ మనము గిట్ లోకి పెడదాం. మొత్తం ఇవన్నీ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనము ప్రాజెక్ట్ స్కెల్టన్ క్రియేట్ చేద్దాం. సో ఇది ఈటీఎల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఇక్కడతో ఓకే. అయిపోయింది. కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం మనం ఓకే. న్యూ ప్రాజెక్ట్. సో ఇది ఏడబ్ల్యూఎస్ సర్వర్లెస్ అప్లికేషన్. ఓకే, ఇట్స్ నాట్ ఏ ప్యూర్ పైథాన్ కోడ్, బట్ పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కాదు. ఇది సర్వర్లెస్ అప్లికేషన్ ప్రాజెక్ట్ అనమాట, బట్ పైథాన్ లో కోడ్ యూజ్ చేస్తున్నాం. సో పైథాన్ అండ్ రెగ్యులర్ పైథాన్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్. ఆర్కెస్ట్రేషన్ అంటే మల్టిపుల్ ల్యాండాస్ మనము హ్యాండిల్ చేయాలి కాబట్టి ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ అని పెడుతున్నాను. ఓకే. బ్యాచ్ వచ్చేసి 89 కాబట్టి, అంటే నాకు గుర్తుండడానికి 89 అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి 3.11. ఓకే, జస్ట్. సో వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే నేను స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఇట్స్ నాకు టైం వేస్ట్. ఆల్రెడీ నేను వీటిలన్నిటి గురించి, ఫైల్స్ గురించి, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసినాను క్లియర్ గా. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి, ఓకే. వీటిని చూడండి, క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తే టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు మనకి. సో ఇది మనకి ఆ ప్రాజెక్ట్ ఆర్కెస్ట్రేషన్. ఇది బేసిక్ స్కెల్టన్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కి సపరేట్ గా ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఏమైనా మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే అవి ఈ ప్రాజెక్ట్ లో మాత్రమే ఉంటాయి, అంటే ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్. ఓకే, సో ఇది చూడండి, నేనేం చేయలేదు ఇక్కడ, జస్ట్ ఒకటి న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. అది ఏడబ్ల్యూఎస్ సర్వర్లెస్ అప్లికేషన్. ఇది స్కెల్టన్ క్రియేట్ చేసింది. మీరు ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తున్నారంటే ఇదే స్ట్రక్చర్ ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్. ఒకవేళ ఈ స్ట్రక్చర్ లేదు అంటే మీరు క్వశ్చన్ రైజ్ చేయొచ్చు, వై దెర్ ఇస్ నో ఈవెంట్స్ ఫోల్డర్, వై దెర్ ఇస్ నో టెస్ట్ ఫోల్డర్. ఓకేనా? ఈటీఎల్ మీద వర్క్ చేస్తుంటే, లైక్ ఏడబ్ల్యూఎస్ సర్వర్లెస్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తుంటే. ఓకే, సో దీన్ని నేను ఏం చేయను, జస్ట్ ఒకసారి రన్ చేసి చూద్దాము. సో ఇది రన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి డోకర్ అనేది ఉండాలి. డోకర్ లేకపోతే మీరు దాన్ని రన్ చేయడం కుదరదు.
ఓకే, డోకర్ ఓపెన్ చేశాను. ఇది రన్ చేయడం ఎలా ఉంటుందంటే మనము నార్మల్గా ఒక పైథాన్ ఫైల్ని ఎలా రన్ చేస్తామంటే పైథాన్ స్పేస్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ డాట్ పీవై కొడతాము. లేదంటే ఇప్పుడు పైథాన్లో రన్ చేస్తే రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొడతాము. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డాట్ పీవై ఫైల్ ఉంది, రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొడతాం కదా, ఇది ఇలా వర్కౌట్ అవుతుంది ఇక్కడ. దీన్ని రన్ చేయాలంటే డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, అది నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో చెప్పాను. ఇక్కడ మనకి ఒక హెలో వరల్డ్ అప్లికేషన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఏడబ్ల్యూఎస్సిఎం. అండ్ ఇంకొకటి, ఆ, మీరు ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పైచామ్ ఏదైతే ఉందో ఈ పైచాము మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏదైతే ఉందో, లైక్ నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఆర్మీ డబుల్ సి డబుల్ టి జి పి. ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే తీసుకోండి, ఎందుకంటే మనకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. 1 ఇయర్ ఆల్రెడీ ఫ్రీగా ఉంటుంది కదా AWS. 1 ఇయర్ అంటారు కానీ 1 ఇయర్ ఫ్రీ కాదు. అది అది మీరు కరెక్ట్ గా చదవరు. మనం ఏంటంటే 1 ఇయర్ అని ఉంటది, చదవాలి అక్కడ ఓకే. మనం అవర్స్ అని ఉంటది, అది 1 ఇయర్ అని ఓకే. ఉండదు. అందరూ అదే మోసపోతారు. అది సంథింగ్ ఇన్ అవర్స్ అని ఇస్తాడు అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామంటే లోకల్లో వర్క్ చేస్తున్నాం కదా, లోకల్లో వర్క్ చేస్తున్నాము. మన ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. బట్ ఇది మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్. దీంతో మనము ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే మనకి ఆల్రెడీ నేను చెప్పున్నాను బేసికల్ గా, ఆ, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కనెక్షన్స్ ఉంటాయి. దాన్ని మీరు అంటే లైక్ ఇంటిగ్రేట్ అవ్వాలి మీ యొక్క ఒక నిమిషం. ఇన్పుట్ ఫైల్స్ ఎక్సెప్ట్ ఆర్కెస్ట్రేషన్ ఈవెంట్స్, రైట్. ఈ ఏడబ్ల్యూఎస్ ఇక్కడ టూల్ కిట్ ఉంటుంది. సో ఈ టూల్ కిట్ మీకు బై డిఫాల్ట్ రాదు మీరు పైచామ్లో. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ప్లగ్ఇన్స్ అనే ఒకటి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మార్కెట్ ప్లేస్లో ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ అని సెర్చ్ చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ కాబట్టి నాకు ఇన్స్టాల్. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత పైచామ్ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత మీరు ఈ టూల్ కిట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క 3 డాట్స్ వస్తాయి, దాంట్లో యాడ్ న్యూ కనెక్షన్, దాంట్లోకి వెళ్ళి ఎడిట్ ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ఫైల్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ మీరు పాస్ చేయాలి. అయితే మీకు ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి వెళ్ళి ఐఆమ్ రోల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఇవన్నీ ఓకే. చెప్పాను నేను లైక్ ప్రీవియస్ ప్రాజెక్ట్లో క్లియర్గా స్టెప్ బై స్టెప్స్, కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంతే. యూజర్స్ ఉంటాయి, ఫస్ట్ యూజర్ క్రియేట్ చేసుకోవాలి మీరు ఒక యూజర్ని. సో సంథింగ్ లైక్ నేను ఏదో ఒకటి డమ్మీలా క్రియేట్ చేస్తున్నా. అటాచ్ పాలసీస్, ప్రజెంట్ నేను అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ, ప్రజెంట్ నేను ఏ పాలసీస్ అటాచ్ చేయట్లా. క్రియేట్ యూజర్. యూజర్ క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ యూజర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ యాక్సెస్ కీస్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు ఇది చదవండి, ఏముంది, యూజ్ యాక్సెస్ కీస్ టు సెండ్ ప్రోగ్రామాటిక్ కాల్స్ టు ఏడబ్ల్యూఎస్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. ఓకే, ఓకే. దీన్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్. ఓకే, లెట్ మీ సెలెక్ట్ ద అదర్స్. నెక్స్ట్ క్రియేట్. ఓకే. సో ఇది యాక్సెస్ కి అండ్ ఇది సీక్రెట్ కి, అవి ఇక్కడ మీరు ప్లేస్ చేయాలి. మళ్ళీ ఇది వర్కౌట్ అవ్వాలి అంటే మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ ఏమంటుంది, అది ఏడబ్ల్యూఎస్ సిఎల్ అయింది కదా, సో మీ సిస్టంలో ఏడబ్ల్యూఎస్ సిఎల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఈ గైడెన్స్ మొత్తం నేను ఆల్రెడీ చెప్తున్నాను ప్రీవియస్ వీడియోలో. సో ఇక్కడ మనకి విండోస్ ఓపెన్ చేసుకొని ఈ సిఎల్ఐ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నాకు చూస్తే ఏడబ్ల్యూఎస్ వర్షన్ ఉందా లేదని లెట్ మీ చెక్ దిస్. విండోస్ సిఎండి ఓపెన్ చేసి క్లిక్ చేస్తే
ఉందా నా దగ్గర ఆల్రెడీ AWS CLI. ఓకేనా? సో అంటే యాక్చువల్గా ఈ AWS కన్సోల్తో మనం ఎలా ఇంటిగ్రేట్ అవ్వాలి పైచామ్ అనేది ఆ కాన్సెప్ట్ అనమాట, రైట్? ఓకే. సో స్టేజ్ 1 అయిపోయింది అనుకుందాం. ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు లోకల్లో. జస్ట్ ఇప్పుడు రన్ మీద ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఖచ్చితంగా మనకి డోకర్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇమేజ్ అంటే ఏం లేదు, బేసికల్ గా ఏం జరుగుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే ఓకే. సో బ్యాక్గ్రౌండ్ లో డాకర్ ఏం చేస్తుంది, డాకర్ ఫైల్ ఉంటుంది కదా, ఈ డాకర్ ఏం చేస్తుంది అంటే ఒక లైనెక్స్ ఒక లైనెక్స్ సర్వర్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సర్వర్ లో పైథాన్ ఇన్స్టాల్ చేస్తుంది. తర్వాత డిపెండెన్సీ మాడ్యూల్స్ అంటే లైక్ మన మాడ్యూల్స్ ఉంటాయి కదా, ఆ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేస్తుంది. తర్వాత మనం ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ని డిప్లాయ్ చేస్తుంది. తర్వాత ఒక కమాండ్ ఉంటుంది కదా, లైక్ మనం యూజ్ చేస్తుంది కదా, పైథాన్ స్పేస్ సంథింగ్. ఓకే. ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. బ్యాక్గ్రౌండ్ లో మీరు జస్ట్ కోడ్ రన్ చేయగానే ఈ డాకర్ ఏం చేస్తుంది అంటే లైనక్స్ క్రియేట్ చేసి దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ చేసి దాంట్లో డిపెండెన్సీ ఇన్స్టాల్ చేసి మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన లోకల్లో డెవలప్ చేసామో అది దాన్ని లోపల డిప్లాయ్ చేసి తర్వాత అదే రన్ చేస్తుంది. ఇదంతా కూడా డాకర్ చూసుకుంటది. ఈ డాకర్ ని మనం ఎలా రన్ చేస్తున్నాం అంటే పైచామ్ ద్వారా రన్ చేస్తున్నాం. అంటే బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న ప్రాసెస్. అంటే మనం సారీ సింపుల్ గా ఇక్కడ ఒక జస్ట్ రన్ కొట్టంగానే ఈ పైచామ్ బ్యాక్గ్రౌండ్ లో చేసే ప్రాసెస్ అన్నమాట. ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసి అది డాకర్ కి పంపిస్తుంది. ఈ డాకర్ ఏం చేస్తుంది అంటే కంటైనర్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? అర్థమైందా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న ప్రాసెస్? జస్ట్ లైక్ ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసి దాంట్లో ఇన్స్టాల్ అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తుంది అనమాట ప్రాజెక్ట్ కి, అంతే. అంటే ఆ డాటర్ ఫైల్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతున్నప్పుడు మనమే కమాండ్స్ రాయాలి కంప్లీట్ గా. అది 2 వేస్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ రన్ చేసాం అనుకోండి, పైథాన్ చూసుకుంటది ఆ ప్రాసెస్ అంతా. ఓకే. లేదు నేను నా ఓన్ గా రాయాలి అంటే నా ఓన్ గా అంటే మాన్యువల్ గా నేను చేయాలి అంటే డాకర్ ఫైల్ తీసుకొని ఇక్కడ పెట్టుకోవడం. అంటే ఎట్లా అంటే చూపిస్తాను. మీరు మాన్యువల్ గా చేసుకోవాలి డాకర్ ఫైల్ అంటే, ఓ ఇక్కడ రాలేదా? ఓకే, మిస్ అయినట్టుంది. మనం ఓన్ గా క్రియేట్ చేస్తాం అనమాట. చూపిస్తున్న స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అట్టయితే ఈ లోపు. ఓకే. అంటే డాకర్ ఫైల్ స్ట్రక్చర్ AWS lambda basic project run give me a docker file. AWS lambda basic project run give me a docker file for this. అంతే. సో ఒకవేళ మీరు మాన్యువల్ గా రన్ చేయాలి అనుకుంటే ఇది డాకర్ ఫైల్. సో ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదండి, ఇది ఒక ఇమేజ్. దీంట్లో ఏముందంటే పైథాన్ 3.8 ఉంది. అంటే మీ ఒక సర్వర్ క్రియేట్ చేసి లెనెక్స్ సర్వర్ దాంట్లో 3.8 ఇన్స్టాల్ చేస్తుంది. ఇది వచ్చేసి వర్కింగ్ డైరెక్టరీ. అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ లైనక్స్ సర్వర్ లో ఎక్కడ డిప్లాయ్ చేయాలి అది లొకేషన్. ఇది కాపీ సోర్స్ కోడ్ ఇంటూ ద కంటైనర్. ఎక్కడి నుంచి కాపీ చేసుకోవాలి, కాపీ ఎస్ఆర్సి ఉంది కదా, ఎస్ఆర్సి ఇస్ నథింగ్ బట్ మనదన్నమాట ఇది. సారీ ఇక్కడ ఎస్ఆర్సి లేదు, హెలో వరల్డ్ ఉంది. బేసికల్ గా మనం రీనేమ్ చేద్దాం. తర్వాత ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటుంది కోడ్. ఎక్కడ పేస్ట్ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేస్తుంది అంటే ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ ఇక్కడ పేస్ట్ చేస్తుంది. తర్వాత కాపీ రిక్వైర్మెంట్ టీఎక్స్టీ ఫైల్స్ ఉంటాయి, అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మాడ్యూల్స్, అవి ఇక్కడ నుంచి స్టోర్ చేసుకుంటాయి. తర్వాత ఇది చూడండి, రన్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. యాక్చువల్ గా ఇది ఎంత ఏంది అంటే మనం మాన్యువల్ గా చేసే ప్రొసీజర్ ని ఒక స్క్రిప్ట్ లాగా రాసి రన్ చేస్తున్నాం అంతే.
చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నా, దాంట్లో 3.11 ఇన్స్టాల్ చేసుకున్నా, ఒక వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ చేసా మాన్యువల్ గా. దాంట్లోకి నా కోడ్ మొత్తం కూడా దీంట్లో దీంట్లో ప్లేస్ చేసుకున్నా. తర్వాత రిక్వైర్మెంట్ టీఎక్స్టీ ఫైల్ లోడ్ చేసుకున్నా. తర్వాత రన్ కమాండ్ యూజ్ చేసుకొని నా ప్రాజెక్ట్ సంబంధించిన డిపెండెన్సీ మాడ్యూల్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకున్నా. ఫైనల్ గా ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, అంటే ప్రాజెక్ట్ ని రన్ చేస్తుంది. దీన్ని ఒక రెగ్యులర్ గా చేసే బదులు, ప్రతిసారి మాన్యువల్ గా చేసే బదులు, ఒక స్క్రిప్ట్ కింద మార్చుకొని జస్ట్ ఒక సింగిల్ లైన్ లో ఇదండి ఇక్కడ డాకర్ ఫైల్ దీని లోపల పెట్టేసుకున్నాం అంటే జస్ట్ ఇది రన్ చేస్తే అయిపోయింది. ప్రతిసారి మనము ఈ ప్రొసీజర్ ని మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, క్లారిటీ వచ్చిందా డాకర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది? అర్థమైంది బ్రో. అంటే డేటాబేస్ కానీ ఏమున్న మాడ్యూల్స్ అన్ని ఒక సింగిల్ ఫైల్లోనే కాల్ చేయడానికి ఏదైనా మనం సరే నువ్వు బిల్డ్ ఒక ప్రాజెక్ట్ ని మాన్యువల్ బిల్డ్ చేసుకోవడం చేసుకోవడానికి ఎగ్జాక్ట్లీ మాన్యువల్ గా చేసే అన్ని కూడా ఇక్కడ నువ్వు స్క్రిప్ట్ సింగిల్ లాగా రాసుకొని కమాండ్తో మేనేజ్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ అంతే. సో ఇట్లా ఎన్ని కావాలంటే నేను చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా? సో దీంట్లో అర్థమైంది. డాకర్ లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే కంపాటబిలిటీ ఇష్యూస్ రావు. కంపాటబిలిటీ ఇష్యూస్ అంటే బిఫోర్ డాకర్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకరు ప్రాజెక్టు నా ఎన్విరాన్మెంట్ మీద నేను డెవలప్ చేశాను, ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్లి మీ సిస్టమ్ లో రన్ చేయాలంటే అప్పుడు వర్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి ఈ డాకర్ అనేది వచ్చింది. సో ప్రతి సిస్టమ్ లో డాకర్ ఉంటుంది. ఈ డాకర్ ఏం చేస్తుంది, ఈ ఫైల్ యూజ్ చేసుకొని ఈ ఫైల్లో మనం ఏదైతే వర్షన్స్ వాడామో సేమ్ అదే స్ట్రక్చర్ నీ సిస్టమ్ లో బిల్డ్ చేస్తుంది, నా సిస్టమ్ లో బిల్డ్ చేస్తుంది. బ్రో డాకర్ కి క్యూబర్నెటిస్ కి డిఫరెన్స్ ఏంది బ్రో మెయిన్? డాకర్ కి క్యూబర్నెట్స్ గా క్యూబర్ నేను అంత డెప్త్ నేను తీసుకెళ్ళిన ఇప్పుడు, తర్వాత ఓకే. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే. డాకర్ కి క్యూబర్నెట్ కి ఏంటంటే, క్యూబర్నెట్ ఏంటంటే అదొక షెడ్యూలర్ టైప్ అన్నమాట, మెయింటైన్ చేస్తుంటది ఈ కంటైనర్స్ ని. ఓ ఎలా మల్టిపుల్ అంటే కంటైనర్స్ ని రన్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ క్యూబర్నెట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక 10 కంటైనర్స్ కావాలి. ఓకేనా? ఓకే. అవి అంటే 10 సర్వర్స్ కావాలనుకో. అంటే అప్పుడు మనం సర్వ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ కూడా మార్చాలా బ్రో? మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ తీసుకోవాలా? అవును, మార్చుకోవాలి స్ట్రక్చర్ ఇప్పుడు మొత్తం. మనము ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ అయితే మోనోలిథిక్ అంతేనా బ్రో? మోనోలిథిక్, నీకు మోనోలిథిక్ కి నువ్వు ఏదో చెప్పావు కదా, డిఫరెన్స్ ఏంటి మైక్రో చెప్పు. సర్వీసెస్ ఆ, మోనోలిథిక్ అంటే కంప్లీట్ ఉమ్, ప్రాజెక్ట్ ఒక్క దాని మీదనే రన్ చేస్తాము. ఉమ్, ఇక్కడ ఏదన్నా ఒక సర్వర్ లో ఇష్యూ వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, ఆర్డర్ సిస్టమ్ కానీ ప్రోడక్ట్ సిస్టమ్ కానీ ఒకటి ఉమ్, ఫెయిల్ అయితే మొత్తం ఎంటైర్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది బ్రో మోనోలిథిక్ లో. ఉమ్, మైక్రో సర్వీసెస్ లో అయితేనేమో కార్ట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, ఉమ్, ప్రోడక్ట్ సిస్టమ్ సపరేట్ గా ఉంటుంది. ఒకవేళ ఉమ్, ప్రోడక్ట్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఉమ్. ఆర్డర్ సిస్టమ్ కి ఏం ఎఫెక్ట్ రాదు bro. ఓకే, బానే ఉంది. ఆ. ఓకే, సో ఆర్ యూ డెవలపర్ ఆర్ డెవాప్స్ మేనేజరా? నేను జస్ట్ రీడ్ చేశాను బ్రో మొత్తం నో 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 నో, ప్రాపర్. కరెక్ట్, అర్థమైంది, నాకు అర్థమైంది. నువ్వు ఎలా థింక్ చేస్తున్నావు అంటే డెవాప్స్ రిలేటెడ్ థింక్ చేస్తున్నావు. ఓకే. మంది డెవలప్మెంట్ కదా నీకు. ఓకే. అంటే ఉమ్, మనము ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఉమ్. కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కంప్లీట్ గా డెవలపర్ కే వదిలేస్తాం కదా bro. ఏ ఆర్కిటెక్చర్ తీసుకోవాలి అట్లా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, లేదు సార్, కరెక్టే. సో ఫస్ట్ స్టేజ్ 1 లో మీరు ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, ఓకే. ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయాలి. రైట్, ఓకే. స్టేజ్ 2 ఏంటి, దాన్ని డిప్లాయ్ చేసుకోవాలి. డిప్లాయ్మెంట్ చేయాలి. రైట్, అవును. సో డిప్లాయ్ రిలేటెడ్ టు ద సర్వర్స్ రిలేటెడ్. ఇప్పుడు మీరు చెప్పింది ఏంది, ఒక సర్వర్ డౌన్ అయితే ఎట్లా చేస్తావు, ఇంకో సర్వర్ అప్ అయితే ఏం చేస్తావు అనేది. అవును. రైట్, అవునా? సో ఇక్కడ అవును. సర్వర్స్ డౌన్ అయితే మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్ గా కోడ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. కోడ్ ఫెయిల్ ఓకే. అవ్వదు, కోడ్ రన్ అవ్వడం ఫెయిల్ అవుతుంది అంతే. కోడ్ ఫెయిల్ అవ్వదు, కోడ్ రన్ అవ్వడం ఫెయిల్ అవుతుంది. ఓకే. ఓకే, ఇట్స్ నాట్ కోడింగ్ ఇష్యూ. ఓకే. ఓకేనా, క్లియరే కదా? క్లియర్. అది. సో నువ్వు రెండింటిని మిక్స్ చేస్తున్నావు. ఓకే, ఓకే. సో మన వర్క్ వేరే, వాళ్ళ వర్క్ వేరే. ఇప్పుడు ఇది నేను చెప్పేది ఇది మన వర్క్ కాదు. ఓకేనా, ఓకే. ఇది ఎవరు యూజ్ చేస్తారంటే డెవాప్స్ టీమ్ వాళ్ళు. నేనేం చెప్తాను, అయ్యా నా ప్రాజెక్ట్ ఇది, నాకు ఎన్విరాన్మెంట్ సెట్ చేయి అంటాను. సో వాళ్ళు ఏం ఓకే. చేస్తారు, వాళ్ళు సంథింగ్ టెరాఫామ్, బేసికల్ గా టెరాఫామ్ యూజ్ చేస్తారు. టెరాఫామ్ యూజ్ చేసుకొని మనకి ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏ రీసోర్స్ ఉన్నాయో ఆ రీసోర్స్ అన్నిటికీ ప్రోగ్రామ్ రాసి పెడతారు. ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ పుష్ చేస్తామో గిట్ కి, ఆటోమేటిక్ గా టెరాఫామ్ రన్ అవుతుంది. టెరాఫామ్ లో ఓకే. ఏ రీసోర్స్ క్రియేట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలో కోడ్ రాసింటారు. అది మొత్తము అది ఓకే. చూసుకుంటుంది. దానికి షెడ్యూల్ ఓకే. చేస్తుంటారు బై యూజింగ్ ద జెన్కిన్స్. ఓకే. ఓకే, మంది ఓన్లీ
గిట్ వరకు పుష్ చేసామా మెర్జ్ చేసామా అక్కడ వరకే మంది. ఓకే, మనం నేర్చుకుందాం ఓకే. ఎందుకంటే మనకి ఐడియా ఉండాలి కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఫ్యూచర్ లో బెటర్ ఉంటుంది. ఓకే. డెవాప్స్ ఇది పెద్ద డెవాప్స్ వాళ్ళది పెద్ద వర్క్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇదే అనుకో, ఇదే వాడతాడు. ఓకే. వాళ్ళకి ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా ఇదే వాడు వాడేది. వాళ్ళు ఏంటి ఓకే. అంటే రిపీటెడ్ టాస్క్లు ఉంటాయి, మనది రిపీటెడ్ టాస్క్లు ఉండవు మనకి. ఓకే. ఇప్పుడు నాకు S3 బకెట్ కావాలా, ఒకసారి క్రియేట్ చేసాం ప్రోగ్రామ్ ద్వారా, అదే స్క్రిప్ట్ వాడతాం అన్నిటికీ. ఓకే. ఓకేనా? సో ఓకే. అది చెప్తాను డెవాప్స్ రిలేటెడ్. మనం ముందు డెవలప్మెంట్ చూద్దాం. ఓకే, ఓకే. రైట్. ఓకే, సో ఇన్ కేస్ అది మీరు మాన్యువల్ గా రన్ చేయాలి అంటే మీరు ఇది తీసుకోవాలి డాకర్. ఓకే, డాకర్ ని తీసుకొని వాడు చెప్పాడు కదా అక్కడ డాకర్ ప్లేస్ చేసుకొని రన్ చేస్తాము. ఒకసారి చూద్దాం. సి కోడ్ అయితే రన్ అయింది, స్టేటస్ కోడ్ 200 వచ్చింది. ఓకేనా? సో ఇది బేసిక్ స్కెల్టన్ ఈ ప్రాజెక్ట్ అయితే. సో ఇప్పుడు ఈ కోడ్ ఏది లోకల్లో ఉంది. ఓకేనా? సో బేసికల్ గా మీకు ఎక్కడ ఉంటుందంటే కోడ్ క్లౌడ్ లో ఉంటుంది. ఓకే, సో మన ఓకే. ప్రాజెక్ట్ కి క్లౌడ్ క్రియేట్ చేద్దాం. సో క్లౌడ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ ప్రాజెక్ట్ ని లోకల్లో ఉన్న గిట్ కి అటాచ్ చేయాలి. సో బై డిఫాల్ట్ గిట్ ఇప్పుడు ఏం చేయాలంటే పైచామ్ AWS తో ఇంటిగ్రేషన్ చేసాం బై యూజింగ్ AWS టూల్ కిట్. ఇప్పుడు పైచామ్ గిట్ ని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో అలా చేసుకోవాలంటే మీరు ఫైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు వర్షన్ కంట్రోలర్ ఉంటుంది, గిట్, తర్వాత గిట్ హబ్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేసి లాగిన్ వయా విత్ గిట్ హబ్ ఆర్ లాగిన్ విత్ టోకెనా. లాగిన్ వయా విత్ గిట్ హబ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది రీడైరెక్ట్ చేస్తుంది మీ లాగిన్ గిట్ హబ్ పేజ్కి. అక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పైచాము దాంతో ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఓకేనా? ఆఫ్టర్ ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ గిట్ రిపాజిటరీ, అంటే ఈ ఈ ప్రాజెక్ట్ కి లోకల్లో గిట్ రిపాజిటరీ లేదు కాబట్టి ఇనిషియల్ గా నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో బై డిఫాల్ట్ రెడ్ మార్క్ లో ఉంటాయి. రెడ్ మార్క్ లో అంటే నేను అంత ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే ఆల్రెడీ చెప్పున్నా. సో లోకల్ ఏంటంటే ఇది అంటే గిట్ హబ్ యాడ్ చేసాము బట్ లోకల్లో నా గిట్ కి యాడ్ అవ్వలేదు ఇవన్నీ. సో లెట్ మీ యాడ్ యాడ్ చేద్దాం. యాడ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి మనకి గ్రీన్ మార్క్ లోకి వస్తాయి. తర్వాత కమిట్ కొట్టేద్దాం. ఇక్కడ మీకు గుడ్ థింగ్ ఏంటంటే మీరు కమాండ్స్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కమాండ్స్ అనే ఆ తలనొప్పి అస్సలు ఉండదు మనకి ఇక్కడ. ఇనిషియల్ ఒకవేళ మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడిగారు అనుకోండి, ఒకవేళ కమాండ్స్ యూజ్ ఇట్ ద పైచామ్ అని చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూఐని యూజ్ చేసుకొని చేశామని చెప్పండి. ఓకే, కమిట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లోకల్లో ఉన్న కోడ్ మనకి క్లౌడ్ లో ఉన్న గిట్ హబ్ లోకి వెళ్ళాలి. సో అట్లా వెళ్ళాలి అంటే మీరు గిట్ హబ్ లోకి వచ్చి రెగ్యులర్ పైథాన్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ కొత్త రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. న్యూ రిపాజిటరీ. ఈ రిపాజిటరీ నేమ్ అంటే ఇనిషియల్ గా అక్కడ లేదు కాబట్టి యాక్చువల్ గా మీకు ఆల్రెడీ ఉన్నది ఇస్తారు. ఓకేనా? థింక్ లైక్ ఐఎమ్ ఏ టీమ్ లీడ్. ఓకే, సో నేను ఇనిషియల్ గా ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నా మా టీం మెంబర్స్కి ఇవ్వడానికి. అలా ఆలోచించండి. అర్థమవుతుందా? నేను ఎలా పెడుతున్నాను అంటే యాజ్ ఎ టీమ్ లీడ్ గా నేను ప్రాజెక్ట్ ఎలా ఇందులోకి అప్లోడ్ చేసినా చూపిస్తున్నాను. దీన్ని ప్రైవేట్ పెడతా, పబ్లిక్ పెట్టను. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో అంటే ఫ్యూచర్లో మన కోడ్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్, అంటే టీమ్ మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ ఇస్తాం. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ ఇక్కడ ఏం లేదు. సో నేనేం చేస్తాను అంటే నేను డెవలప్ చేసిన అంటే ఇనిషియల్ ప్రాజెక్ట్ ఇక్కడికి తీసుకురావాలి కాబట్టి గిట్లోకి వెళ్ళి ఆర్కెస్ట్రేషన్, దీన్ని గిట్ పుష్ పుష్ చేస్తున్నా. డిఫైన్ రిమోట్, రిమోట్ లొకేషన్ ఇస్తున్నా. ఓకే. ఓకే, రెగ్యులర్ పైథాన్ కాబట్టి లెట్స్ లాగిన్ విత్ రెగ్యులర్ పైథాన్. ఇవి కోడ్ పుష్, అంతే. మొత్తం ఇక్కడ అన్ని కూడా అంటే లోకల్లో నేను ఏదైతే డెవలప్ చేశానో అవన్నీ గిట్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేస్తాను, గిట్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆమె టీమ్ లీడ్ కింద నేను ఒక ప్రాజెక్ట్స్కి వెళ్తాను రెడీ చేసి పెట్టా. ఓకే, ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు నాగేశ్వరరావు ఉన్నారు అనుకోండి, లేదంటే రామారావు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మిమ్మల్ని ఏం చెప్తాను, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తాను. లైక్ సో ప్రాజెక్ట్ ఇస్తాను కాన్ఫరెన్స్ పేజ్ ద్వారా, తర్వాత కోడ్ ఇస్తాను గిట్ హబ్ ద్వారా. అప్పుడు మీరేం చేయాలి, ఇక్కడికి వచ్చి కాపీ కోడ్ చేసుకొని
దీన్ని మీరు క్లోన్ చేసుకోవాలి. క్లోన్ చేసుకుంటే మీకు ఇక్కడ క్లోన్ ఎలా చేస్తామంటే గిట్లోకి వెళ్ళి ఇక్కడ క్లోన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ లొకేషన్ ఇస్తే క్లోన్ అయిపోతుంది. క్లోన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది. ఓకే. సో మాస్టర్ బ్రాంచ్ వచ్చిన తర్వాత మీరు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్. సో అలా వర్క్ స్టార్ట్ చేయాలి అంటే మీకు టాస్క్ తెలియాలి కదా, ఏ వర్క్ ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ వన్ టాస్క్. అంటే మన కోసం ఇప్పుడు, నాగేశ్వరరావు అనుకుందాం. బిఈ అని ఇస్తారు. బిఈ అంటే బ్యాక్ ఎండ్. రామారావు రామారావు జస్ట్ అది అట్లా ఉండదు బేసికల్ గా. యాడ్. ఓకే. సరే. ఏమైంది? ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. యాడ్, ప్రింట్ స్టేట్మెంట్. హలో, ఫాలో అవుతున్నారుగా? అలా అవుతున్నాం బ్రో. యాడ్ ప్రింట్ స్టేట్మెంట్. టైటిల్ ఉంటుంది, మీకు ఇక్కడ డెస్క్రిప్షన్ ఉంటుంది. ఈ టాస్క్ మీకు ఎంతసేపు కావాలి. సో ఇది డెవలప్మెంట్. ఎన్ని అవర్స్ ఈ టాస్క్ చేస్తావు ఎస్టిమేషన్ చేస్తారనమాట. 6 అవర్స్. ఇక్కడ రిమైనింగ్ అంటే ఇంకా ఇన్ని అవర్స్ ఉంది. 6 అవర్స్. ఎన్ని అవర్స్ కంప్లీట్ చేశారంటే ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి 0. ఓకే. సేవ్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు రామారావు ఏం చేస్తారు, దీన్ని యాక్టివేట్ చేస్తారు. యాక్టివేట్ అంటే కోడ్ తీసుకొచ్చామని అర్థం. దీన్ని ఓపెన్ చేసి ఇది మీకు ఇచ్చిన టాస్క్. ఇప్పుడు రామారావు ఏం చేస్తారు అంటే ఆర్కెస్ట్రేషన్లోకి వచ్చి, ఓకేనా, ఇక్కడ రామారావు ఏ బ్రాంచ్ లో ఉన్నారు, మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నారు. ఓకే. మాస్టర్ బ్రాంచ్ నుంచి ఒక కొత్త బ్రాంచ్ ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే. సో ఈ బ్రాంచ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఆ టాస్క్ నేమ్ తో క్రియేట్ చేస్తాం. ఈ టాస్క్ ఎంత 28. ఓకే. టాస్క్ నేమ్ ఇస్ 28. మీకు రియల్ టైంలో ఎలా ఉంటాయంటే బగ్ స్లాష్ అని, ఓకే, లేదంటే FEATUR ఫీచర్ స్లాష్ అని ఇట్లా ఉంటాయి. బగ్ అయితే బగ్ అని, కొత్త టాస్క్ అయితే ఫీచర్ అని దాని మీనింగ్. ఓకే. సో టాస్క్ నేమ్ ఐఫన్ శాంపిల్ అని పెడతాం, జస్ట్ బ్రాంచ్ కి సంబంధించి. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నారు, శాంపిల్ అనే బ్రాంచ్ లో ఉన్నారు. సో సింపుల్ గా నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి జస్ట్ లైక్ ఒక ప్రింట్ స్టేట్మెంట్, ప్రింట్ హలో అని కోడ్ డెవలప్ చేశాడు రామారావు. డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చేంజెస్ కనబడతాయి. ఇవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ చూడండి. ఇక్కడ ఏం చేసాము, ప్రింట్ హెలో ఉంది, చేంజ్ చేసాం. ఓకే. దీన్ని కమిట్ కొడతాడు. ఇక్కడ ఏం చెప్తాడు రామారావు కమిట్ కొట్టేటప్పుడు, మై మై అంటే రాదు, ప్రింట్ స్టేట్మెంట్ యాడెడ్ అని అంటాడు. దాని తర్వాత కమిట్ కొడతాం. కమిట్ కొట్టి అయిపోయిన తర్వాత కంటిన్యూ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీ చేంజెస్ అయిపోయింది, రామారావు వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు రామారావు ఏం చేస్తాడు, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి పుష్ చేస్తాడు. పుష్ ఎక్కడికి, క్లౌడ్లోకి. ఓకే. పుష్ కొట్టంగానే అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే. లాగిన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత గిట్లోకి వస్తాడు. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఏమొచ్చింది, కంపేర్ అండ్ పిఆర్, పుల్ రిక్వెస్ట్ ఉంది. దీన్నే మనం పిఆర్ అంటాం. పిఆర్కి వచ్చి రామారావు ఏం చేశాడో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రాస్తాడు. ఓకే. రాసి క్రియేట్ పుల్ రిక్వెస్ట్ ఇస్తాడు. రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు టీం మెంబర్స్ ఉంటారు, వాళ్ళని రివ్యూ చేయమంటాం. వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత మీకు ఇక్కడ బై డిఫాల్ట్ గ్రీన్ వచ్చింది కదా, ఇట్లా రాదు. ఇక్కడ మధ్యలో చాలా చెక్స్ ఉంటాయి. ఓకే. పైలింట్ చెక్స్ అని, ఓకే, టెస్ట్ కేసులు రన్ అవుతాయి, సోనార్ లింట్ చెక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి మధ్యలో. ఇవన్నీ అయిపోయి ఒక 2 మెంబర్స్ మిమ్మల్ని అప్రూవ్ చేసిన తర్వాత మెర్జ్ పుల్ రిక్వెస్ట్. ఓకే. ఎప్పుడైతే మీరు మెర్జ్ పుల్ రిక్వెస్ట్ కొడతారో అప్పుడు మీ యొక్క కోడ్ అయితే రామారావు ఏవైతే ఈ బ్రాంచ్ లో చేశాడో ఆ బ్రాంచ్ లో ఉన్న కోడ్ అన్ని కూడా మాస్టర్ బ్రాంచ్ లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ పిఆర్ మెర్జ్ అయిపోయింది. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, మీ కోడ్ అనేది ఇక్కడ ఉంది కదా, యాక్టివ్ లో నుంచి పిఆర్ వేసేస్తే పిఆర్ ఒకసారి మీరు పిఆర్ మెర్జ్ చేస్తే టాస్క్ క్లోజ్డ్. ఇది ప్రొసీజర్. ఓకేనా, క్లియరే కదా? క్లియర్ బ్రో. యా. సో అది మనం ఇన్ డెప్త్ మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే. రైట్. సో ఇది టాస్క్, మీకు ఇచ్చే టాస్క్ ఇలా చేస్తాం. ఇది అయిపోయింది. ఇప్పుడు ఓకే, దీన్ని డిప్లాయ్ చేయాలి ఎక్కడ, క్లౌడ్ లోకి. అవునా కదా, ఇప్పుడు లోకల్లో టెస్ట్ చేశారు, బాగానే ఉంది, హ్యాపీగా రన్ అయింది, దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఆల్ క్లియర్. సో ఇప్పుడు నేను క్లౌడ్లో డిప్లాయ్ చేయాలి దీన్ని. సో క్లౌడ్లో డిప్లాయ్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ మనము AWS టూల్ కిట్ క్లౌడ్ ఈ రెండు ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి పైచాము.
ఓకే, ఈ ఇక్కడ మనకి సౌండ్ తగ్గిస్తారా, బ్యాక్గ్రౌండ్ వస్తుంది. యా, ఇక్కడ మనకి ఒక యుఎస్, సారీ, అది జిఐ రీజియన్ తీసుకుందాం. క్లౌడ్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు క్లౌడ్ టచ్ చేస్తున్నాం మనం. ఇది నా క్లౌడ్. నేను రీజియన్ వచ్చేసి ఒక రీజియన్ మెయింటైన్ చేసుకోండి ప్రాక్టీస్ చేస్తుంటే. మీరు ఒకవేళ యుఎస్ ఈస్ట్ 1, రెగ్యులర్గా నేను ఇది మెయింటైన్ చేస్తాను, యుఎస్ ఈస్ట్ 1. ఓకే, యుఎస్ ఐఫన్ యుఎస్ ఈస్ట్ -1 నా రీజన్. ఇది నా క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ నేమ్ ఇది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే సారీ శామ్ బిల్డ్. సో బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి అంటే లోకల్లో డెవలప్ చేసిన కోడ్ని మనము క్లౌడ్లోకి మూవ్ చేస్తున్నాం మనం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు మూవ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మీకు పర్మిషన్స్ ఉండాలి. ఓకే, సో ఎవరైతే ఇక్కడ ఉన్నారో లైక్ కాన్ఫిగరేషన్లో, లైక్ క్రెడెన్షియల్స్లో వీరు ఉన్నారు కదా, యూజర్కి ఖచ్చితంగా పర్మిషన్స్ ఉండాలి. పర్మిషన్స్ ఉంటేనే హీ కెన్ రిప్లై. ఓకే, ఆ పర్మిషన్స్ ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను నేను తర్వాత. శామ్ బిల్డ్ అయిపోయింది, శామ్ డిప్లాయ్ కొడతాం మనం. సో ఇప్పుడు అంతా ఏం చేస్తున్నాం తెలుసా, ఇప్పుడు మనం ఏమైనా అర్థమవుతుందా ఏం చేస్తున్నాం అనేది? సెటప్ చేస్తున్నాం ప్రాజెక్ట్ని. డెవలప్మెంట్ ఓకే. స్టార్ట్ చేసే ముందు ఒక ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేస్తారో అదన్నీ చూపిస్తున్నాను మీకు. ఓకేనా? అంటే బేసిక్, లైక్ ప్రింట్ హెలో వరల్డ్ అంటాం కదా, ప్రాజెక్ట్ లో ప్రింట్ హెలో వరల్డ్ లాగా అనమాట ఇది. నార్మల్ గా మీరు నేర్చుకునేటప్పుడు ఒక పైథాన్ ఫైల్ తీసుకొని ప్రింట్ హెలో వరల్డ్ అని కొడతారు కదా, అది నార్మల్ పైథాన్ నేర్చుకునే వాళ్ళు. రియల్ టైం ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి ప్రింట్ హెలో వరల్డ్ ఇలా ఉంటది. ఇప్పుడు మనం ఏం చేయట్లా, జస్ట్ పైథాన్ ని ఏడబ్ల్యూఎస్ కన్సోల్ తో ఇంటిగ్రేట్ చేసాం, పైథాన్ ని గిట్ తో ఇంటిగ్రేట్ చేసాం. అంతే కదా, చేసాం. ఒక ప్రాజెక్ట్ స్కెల్టన్ ని క్రియేట్ చేసాం పైథాన్ లో, దాన్ని గిట్ కి మూవ్ చేసాం. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లోకి మూవ్ చేస్తున్నాం. అంతే. చూడండి ఇప్పుడు మొత్తం మూవ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. వీటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఒక క్లాస్ లో ఇవన్నీ అవ్వవు. ఓకే, డిప్లాయ్ అయిపోయింది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎక్కడ డిప్లాయ్ అవుతుంది అంటే మనకి క్లౌడ్ ఫార్మేషన్ లోకి ఉంటుంది. ఆ, మనమున్న యుఎస్ ఈస్ట్ 1. యా, ఇదండి ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ 89 వచ్చిందా? ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ 89, ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ 89. మీరు కావాలంటే టైం చూసుకోవచ్చు. ఎంత అయింది టైము? 8:51. అంటే కరెక్ట్గా మన టైం ప్రకారం దీన్ని ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ మీ రీసోర్స్ అన్నీ ఉంటాయి. వీటి గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనం లాంబ్డా ఫంక్షన్ ఓపెన్ చేసుకుంటాం. సో లోకల్లో టెస్ట్ చేసాము, అది సక్సెస్ అయింది. ఇప్పుడు డిప్లాయ్ అయిన తర్వాత కూడా మనం టెస్ట్ చేయాలి కదా. యాక్చువల్గా మన కోడ్ ఎక్కడ రన్ అవుతుంది? క్లౌడ్లో రన్ అవుతుంది. సో క్లౌడ్లో ఖచ్చితంగా మనం టెస్ట్ చేయాలి, లేదంటే ఇప్పుడు లోకల్లో రన్ అయింది హ్యాపీ, క్లౌడ్లోనే కదా మెయిన్ రన్ అవ్వాల్సింది. సో ఇదండి మన ప్రాజెక్ట్. ఇది చూసారా, ప్రింట్ హెల్లో వరల్డ్ కూడా వచ్చింది, ప్రింట్ హెల్లో. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలంటే టెస్ట్లోకి వెళ్ళి టెస్ట్ కొట్టంగానే ఇక్కడ చూడండి గ్రీన్ బటన్ వచ్చింది. వచ్చిందా మెసేజ్ హెల్లో వరల్డ్? రిప్లై అంటే క్లౌడ్లో కూడా టెస్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఏమేమి కవర్ చేసుకున్నాం మనం ఒకసారి చూద్దాం. యా, సో మనకి ప్రాజెక్ట్ స్కెల్టన్ అయిపోయింది, గిట్ చూసాము, ఓకే లోకల్లో చూసాము, అండ్ క్లౌడ్లో చూసాము. ఇప్పుడు మనం డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాము, ఓకే ఆ డేటాబేస్ని లోకల్ నుంచి ఎలా యాక్సెస్ చేస్తామో చూద్దాం. ఓకేనా? స్పెండ్ చేస్తారా టైం? 1 అవర్ అయింది, ఇంకొక 10 నిమిషాలు చూపిస్తాను అది ఎలా చేస్తామని. ఓకే బ్రో. రైట్. సో రియల్ టైం వర్క్ అంటే ఇలాగే ఉంటుంది. జస్ట్ లైక్ ప్రింట్ హెల్లో వరల్డ్ రాసి వెళ్ళిపోయేంత ఈజీ కాదు. చూశారు కదా ఇంత ఫాస్ట్ గా చెప్తున్నానంటే, అది చెప్పి చెప్పి నాకు అలవాటైంది కాబట్టి అవి చాలా క్విక్ గా అయిపోతున్నాయి. బట్ మీరు యాక్చువల్ గా దిగినప్పుడు ఒక్కొక్క టాపిక్ చేయడానికి మీకు చాలా టైం తీసుకుంటుంది, అంటే ఆ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా. ఓకే, సో ఒకసారి మనం డేటాబేస్ క్రియేట్ చేద్దాం క్లౌడ్ లో. సో నేను ఏమంటాను, నా రికమెండేషన్ ఏంటంటే క్లౌడ్ లో యూజ్ చేసుకోండి డేటాబేస్ ని.
వాళ్ళు కొంతమంది ఏంటంటే లోకల్లో డేటాబేస్ క్రియేట్ చేసి వర్క్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ ఓకే అది. బట్ క్లౌడ్లో కానీ యూజ్ చేస్తుంటే మనకి రియల్ టైం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము దాంతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు. సో అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మనము రిజాల్వ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే లోకల్లో చేస్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, డైరెక్ట్గా యాక్సెస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అందుకే ఒక రూపాయి అంటే కొంచెం ఖర్చు అవుతుంది, బట్ వాడేసేయండి. రూపాయలు 200కి మనకి పెద్ద ఆలోచించకూడదు నేర్చుకునేటప్పుడు. ఓకే. సో మీరు జస్ట్ ఇక్కడ నాకు అంటే రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి నాకు ఆర్డిఎస్ అని వస్తుంది ఇక్కడ. యా, అరోరా అండ్ ఆర్డిఎస్. అరోరా వచ్చేసి లైక్ అమెజాన్ వాడి ఓన్ డేటాబేస్. వాటితో పాటు మనకి థర్డ్ పార్టీ కూడా ఇచ్చాడు ఇక్కడ. సేమ్ అది అన్ని కూడా MySQL రిలేటెడ్ ఉంది. సో ఎన్వర్జీనియా ప్రెసెంట్ నా దగ్గర ఏ డేటాబేస్ లేదు. ఓకే, లెట్ మీ క్రియేట్ ద డేటాబేస్. వెరీ సింపుల్ ఉంటుంది. సో వీటిలో వచ్చేసి ఇవన్నీ కూడా ఎస్క్యూఎల్ రిలేటెడ్ డేటాబేసెస్. సో నేనేం యూజ్ చేస్తానంటే MySQL యూజ్ చేస్తాను. ప్రజెంట్ నా దగ్గర MySQL లైక్ అడ్మిన్ పేజ్ ఉంది కాబట్టి MySQL. ఇంకేం అవసరం లేదు, ఇవన్నిటిని యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, ప్రొడక్షన్, డెవ్, ఫ్రీ టైర్. ఓకే, ప్రాక్టీస్ కోసం కాబట్టి ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి మీ డేటాబేస్ యొక్క నేమ్. ఇక్కడ అడ్మిన్ ఉంది కదా, అడ్మిన్. ఇది వచ్చేసి యూజర్ నేమ్. ఓకే, రిమెంబర్ దిస్. ఓకే, లెట్ మీ. ఇలా ఉంటుంది. మనం అంటే ఓఆర్ఎం యూజ్ చేస్తాం ప్రాజెక్ట్లో. ఇప్పుడు ప్రజెంట్ మనం డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అడ్మిన్ యూజర్ నేమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను సాయిరామ్ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇది మనం, లేదంటే బిస్కెట్ అయిపోతాం మళ్ళీ. సాయిరామ్ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇది మాస్టర్ పాస్వర్డ్ మీ డేటాబేస్కి. సాయిరామ్ 1 2 3 4 5 6 7 8. ఓకే, రిమైనింగ్ అన్ని అట్లా వదిలేసేయండి. ఆ, ఇది యాక్చువల్లీ మనకి డీబీ మేనేజర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇదంతా కూడా. సో మనకి అంత హెడేక్ అవసరం లేదు. కాకపోతే మనం ప్రాక్టీస్ చేయాలంటే మనకి డేటాబేస్ కావాలి కాబట్టి క్రియేట్ చేస్తున్నాను అంతే. ఇది ఎవరు మెయింటైన్ చేస్తారంటే మనకి మళ్ళీ డీబీ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. డీబీ రిలేటెడ్ సెక్యూరిటీస్ అన్ని కూడా ఎవరికి ఏ రోల్ బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ క్రియేట్ చేయడము, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడం ఉంటాయి కదా క్రెడ్ ఆపరేషన్స్ డీబీ రిలేటెడ్. సో అవి ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది డిసైడ్ చేసేది వాళ్ళే అన్నమాట. ఓకే, లెట్ మీ క్రియేట్ ద డేటాబేస్. ఓ మర్చిపోయినా ఇంకొకటి. ఓకే, పర్లేదులే. అది ఓకే, డీబీ క్రియేట్ అవుతుంది. జస్ట్ ఒక 1 or 2 minutes పడుతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మన క్లౌడ్లో ఉంది డేటాబేస్. ఓకేనా? మీరు MySQL వర్క్ బెంచ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు MySQL కాబట్టి MySQL వర్క్ బెంచ్ ని డౌన్లోడ్ చేసుకోండి. MySQL వర్క్ బెంచ్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఓకే మీకు ఇలా వస్తుంది. ఇట్లా MySQL వర్క్ బెంచ్ అనేసి. ఓకే, దాన్ని ఓపెన్ చేయండి. MySQL వర్క్ బెంచ్. MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ కనెక్షన్ తీసుకోండి. ఏదో ఒకటి ఎగ్జిస్టింగ్ .69. ఎక్కువైపోతున్నాయి కనెక్షన్స్. ఓకే, ఇక్కడ కనెక్షన్ నేమ్. సో మన బ్యాచ్ BA TCH బ్యాచ్ 89 బ్యాచ్ తీసుకుందాం. హోస్ట్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్. హోస్ట్ నేమ్ వచ్చేసి ఈ డీటెయిల్స్ ఎలా వస్తాయో చూపిస్తాను మీకు. అది ఒకసారి రెడీ అయిపోతే మనకి డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఒకసారి రిఫ్రెష్ కొడదాం. ఓకే, ఎంతమంది ఉన్నారు అసలు? ఇద్దరు. ఓకే, ముగ్గురే ఉన్నారా?
రైట్. బేస్ 6 మెంబర్స్ ఉన్నామా? ఆహా, ఓకే. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయినారా? బేసికల్ గా ఓపిక ఉండట్లా. లైక్ అందరికి కావాల్సింది ఏంటంటే ప్రింట్ హెలో వరల్డ్ రావాలా. రియల్ టైం ప్రాజెక్ట్ ప్రింట్ హెలో వరల్డ్ కావాలంటే ఎట్ అవుతుంది? సార్ ఇప్పుడు ఆ, ప్రతి ప్రాజెక్ట్ లోనూ ల్యాండా యూజ్ చేస్తారు సార్ లేదంటే ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తున్నారు అంటే లాంబ్డాతో ఖచ్చితంగా పని ఉంటుంది. మీ రెజ్యూమ్ లో లైక్ మీ జాబ్ రోల్స్ లో ఏడబ్ల్యూఎస్ అన్నాడు అంటే, ఓకే, గుర్తుపెట్టుకోండి, పైథాన్ ఏడబ్ల్యూఎస్ అన్నాడు అంటే లాంబ్డా 100% ఉంటుంది. అంటే వర్క్ ఇప్పుడు డేటాబేస్ నుంచి డేటా తీసుకుంటారు కదా సార్, అది ఉమ్, ప్రాసెస్ ఉంటుంది కదా సార్, ఈటీఎల్ ప్రాసెస్ ఉంటుంది కదా. అవును. ఈటీఎల్ ప్రాసెస్ లో ఒక S3 లో స్టోర్ చేసింది గ్లూ యూస్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ, ఉమ్, ఆ, తర్వాత స్టోర్ చేస్తాము వేర్ హౌస్ లో కానీ ఎక్కడైనా. అంటే అవును. ఇది వేరే జాబ్ రోల్ కింద వస్తుందా సార్ లేదంటే ఏంటి సార్ ఇది? నో నో నో. ది- ది- ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఓకే, లెట్ మీ షో యూ దట్ కాన్సెప్ట్. సో ఎవరు అడిగింది నన్ను ఆ క్వశ్చన్? పేరేంటి? సాయి కుమార్ సార్. సాయి. సాయి. కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. చెప్తాను నాకు సమాధానం ఇప్పుడే. ఈ డౌట్ కి క్లారిటీ ఇస్తాను. ఇక్కడే ఉందిలే. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈటీఎల్ అనేసి, ఓకే, యాక్చువల్గా ఇక్కడ లేదు ఇది. రైట్. ఇవి దీంట్లో మీకు ఏం అర్థం అవుతుంది సార్ చెప్తావా సాయి? ఆ, మనకు అది చూడండి. స్మాల్ డేటా మీడియం లార్జ్ డేటా అని ఉంది సార్ అందులో. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమవుతుందంటే స్మాల్ డేటా, మీడియం డేటా, లార్జ్ డేటా అని ఉంది, ఓకేనా? సో మీరు వర్క్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నారు? అది రియల్ టైం డేటానా లేదంటే బ్యాక్గ్రౌండ్ లో జరిగే డేటానా అనేది క్లారిటీ తెచ్చుకోవాలి మనం, ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు మన ఈ లాంబ్డా తీసుకున్నాం అనుకోండి. ఓకే, లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ ఒక ఎన్విరాన్మెంట్ అండి, అంతే. ఓకే. సో లాంబ్డా యొక్క టైమింగ్స్ ఎలా ఉంటాయంటే 15 మినిట్స్ రన్ అవుతుంది. ఓకే, 15 ఓకే. మినిట్స్ రన్ అవుతుంది. స్మాల్ డేటాను ప్రాసెస్ చేస్తుంది. ఓకే. ఓకేనా? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మీరు అన్నారు చూసారా గ్లూ. గ్లూ అనేది ఇట్స్ లైక్ ఎన్విరాన్మెంట్, ఓకేనా? సేమ్ దీంట్లో పైథాన్ కూడా ఉంటుంది. పైథాన్ కోడ్ రన్ చేసుకోవడానికి లాంబ్డా ఎన్విరాన్మెంట్ యూస్ చేస్తాం. అగైన్ ఇంకో పైథాన్ కోడ్ రన్ చేసుకోవడానికి గ్లూ యూస్ చేస్తాం. అయితే గ్లూ వచ్చేసి 8 అవర్స్ రన్ అవుతుంది. ఓకే. ఓకే. ప్లస్ మీడియం డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా? నువ్వు అన్న మీరు అన్న గ్లూ ఇక్కడ ఉంటుంది. ఓకే అంటే సార్. జస్ట్ ఎన్విరాన్మెంట్ ఇది. అగైన్ ఇంకొకటి స్పార్క్ అంటున్నాం కదా. అవును స్పార్క్ సార్. అంటే ఇక్కడ మనకి ఈఎంఆర్ అంటాము. ఈఎంఆర్ ఇది కూడా ఎన్విరాన్మెంట్. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఎన్విరాన్మెంట్. ఓకేనా? ఇది డేస్ రన్ అవుతుంది. డేటా పెటాబైట్స్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. ఓకేనా? క్లియర్ కదా? ఓకే. సో ఇప్పుడు ఉమ్. ఈ ల్యాంబ్డా అంటే నీ ఇక్కడ డేటాను బేస్ చేసుకొని ఏ ఎన్విరాన్మెంట్ కావాలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా రియల్ టైంలో డేటాను ప్రాసెస్ చేయాలంటే ల్యాంబ్డాకి వెళ్తారు. మీడియం ఉమ్. అమౌంట్ ఆఫ్ డేటా లైక్ నా దగ్గర ఒక 10 GB లేదంటే 100 GB డేటా జీబీలో ఉందనుకున్నాం. ఆ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి ఇది రియల్ టైంలో కుదరదు. అప్పుడు ఏం యూస్ చేస్తారు? గ్లూ యూస్ చేస్తారు. నా దగ్గర పెటాడైట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, డేస్ రన్ అవుతుంది. అప్పుడు గ్లూ గార్డ్ సరిపోదు. అప్పుడు సపరేట్ గా ఒక ఈఎంఆర్ సర్వర్ క్రియేట్ చేస్తారు, దాంట్లో రన్ చేస్తారు. క్లారిటీ సార్ వచ్చిందా?
సార్ సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. అది 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 అడగండి నేను అడగండి. ఒకటి అనుకుంటున్నాను, అది కరెక్టో కాదో చెప్పండి సార్. అది వర్క్ ఇలా ఉమ్, ఇప్పుడు ఉమ్, మనకి ఒక డేటా ఉంటుంది సార్. ఇప్పుడు ఒక ఉమ్, సిఎస్వి ఫైల్లో ఒక 100, ఒక ఉమ్. 1 GB ఆఫ్ డేటా అలా వచ్చింది. ఓకే. సార్ అది మనం ఫస్ట్ S3లో స్టోర్ చేస్తాము, ఆ, వచ్చిన రా డేటా. ఉమ్, ఇప్పుడు ఏంటంటే అసలు డేటా అనేది మనకి ఎలా వస్తుంది సార్? అది అంటే అది ఏపీఐస్ ఉంటాయి కదా, అలా ఉమ్. వస్తుందా అసలు? దాన్ని కాఫ్కాన్ అంటారు, అది వస్తుందా? లేదంటే వే ఎలా వస్తుంది మనకి? అది కూడా మనమే చెయ్యాలా వర్క్, లేదంటే దానికి సెపరేట్ ఉంటుందా? అవును. లేదు. డేటా అనేది ఎలా వస్తుంది, ఒక ఆ, S3 బకెట్లోకి డేటా ఎలా వస్తుంది? ఇక్కడ నుంచి మనం అవును. ఈటీఎల్ వాడుతున్నాం కదా అంటాం. అవును. ఓకే. సో ఈ డేటా ఎలా ల్యాండా అందులోనూ ఈ ల్యాండా అనేది నాకు అర్థం కావట్లేదు సార్. అసలు దీనికి ఏదో వాడతారు, ఏంది ఎందుకు వాడతారు నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ సి లాంబ్డా అనేది ఒక ఎన్విరాన్మెంట్ అంతే. ఓకే. అంటే నాకు సింపుల్. ఒక నిమిషం, నీకు క్లియర్ డౌట్. అందరికి ఒకసారి ఈ డౌట్ ఉంటుంది కదా, అందరికి క్లియర్ చేస్తున్న ఒక నిమిషం. అందరు క్లియర్గా వినండి, మీ చేత చెప్పిస్తాను, మీ చేత చెప్పిస్తాను. 10 నిమిషాలు. మళ్ళీ ఒక్క నిమిషం. ఓకే, సారీ. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డౌట్, అసలు ఏంటి ఈ సర్వర్లు ఏంటి, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయని అందరికి డౌట్ ఉంది కదా, రైట్? అదే కదా అందరికీ ఉంది. అవును సార్, అవును. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర పైథాన్ కోడ్, నేను పైథాన్ నేర్చుకున్నా. ఓకేనా? పైథాన్ నేర్చుకున్నా. ఓకే. నాకు ఓన్లీ ప్రింట్ హెల్లో వరల్డ్, ప్రింట్ హెల్లో వరల్డ్. ఓకే. హెల్లో వరల్డ్ అనే ప్రోగ్రామ్ రాసా. ఓకే. సో సాయి, ఇప్పుడు చెప్పు, దీన్ని రన్ చేయాలంటే, పైథాన్ ప్రోగ్రాము ప్రింట్ హెల్లో వరల్డ్ రన్ చేయాలంటే నీకేం కావాలి చెప్పు. నానే కదా సార్. ఉమ్, ఏం కావాలి? అది ల్యాండా యూస్ చేసుకొని రన్ నో నో చేయొచ్చు నో నో సార్. నో నో. నీకు పైథాన్ ప్రింట్ హెల్లో వరల్డ్ రన్ చేయాలంటే నీకేం కావాలి? ఏముంటే రన్ అవుతుంది? డెవలప్మెంట్ కావాలి సార్. ఒక ఇది ఈడి చ- ఈ టూల్ వదిలేసే కావాలి. వదిలేసే ఎన్ని వదిలేసేయండి. అసలు పైథాన్ ప్రింట్ హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి. అవునవును. అవునా? ఈ అవును. ల్యాప్టాప్లో ఏం చేస్తున్నావు నువ్వు? పైథాన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నావు. ఇన్స్టాల్ అవునా? చేసుకుని ఒక రైట్. టూల్ ఎక్కించుకోవాలి. ఈ పైథాన్ ఇన్స్టాల్ చేసుకొని ఆ పైథాన్లో నీ కోడ్ ఏదైతే పైథాన్ కోడ్ ఉందో దాన్ని రన్ చేస్తున్నావు. అంతేగా? రన్ చేస్తే నీకు ప్రింట్ స్టేట్మెంట్ రన్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. ఇదే కదా? ఇదే కదా? అందరికి క్లారిటీ ఉంది కదా ఇది? ఎస్ ఎస్. ఓకే. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, అక్కడ ఒక పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే నువ్వు ఒక ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకుంటున్నావు. అవునా? ఎన్విరాన్మెంట్ అవునవును. సెట్ చేసుకో, ఒక ల్యాప్టాప్ తీసుకున్నావు, దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నావు, దాంట్లో రన్ చేస్తున్నావు, దాంట్లో ఓకే. సో ఇదంతా ఎవరు చేశాడు? ఇది నువ్వు చేసావు. ఓకేనా? సో ఇదంతా నువ్వు సెట్ చేసుకున్నావు కాబట్టి దీన్ని సర్వర్ అంటాం. అంటే ఇదంతా నువ్వు చేసుకున్నావు. ఓకే. ఇప్పుడు ఇది ఏది? ల్యాప్టాప్, పైథాన్ ఇన్స్టాలేషన్, మొత్తం ఈ రెండు, ల్యాప్టాప్, పైథాన్ ఇన్స్టాలేషన్ వేరే వాడు చేసి ఇచ్చాడు. నువ్వేం చేస్తావు? జస్ట్ ప్రోగ్రామ్ రాసుకుంటావు. ఓకేనా? దేని మీద ఫోకస్ చేస్తున్నావు? ఓన్లీ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తున్నావు. ఓకేనా? అంటే ఎన్విరాన్మెంట్ ఎవడు సెట్ చేసేస్తున్నాడు? వేరే వాడు సెట్ చేసేస్తున్నాడు. ఓకే. దీన్ని మనం సర్వర్లెస్ అంటాం. క్లియరా? సర్వర్ కి సర్వర్లెస్ కి మధ్య డిఫరెన్స్? ఎస్ సార్. ఓకే. లేదు, క్లారిటీగా చెప్పండి. సర్వర్ కి సర్వర్లెస్ కి మధ్య మీకు క్లియర్ గానే ఉన్నారా? అర్థమైంది సో సార్. మొత్తం మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేసుకోవడానికి సెట్ చేసుకుంటే, మొత్తం మనం సెట్ చేసుకుంటే అది సర్వర్ కిందకి వస్తుంది. లేదు, మొత్తం ఆ సెటప్ అంతా వేరే వాడు చేస్తే ఇస్తాడు, ఏడబ్ల్యూఎస్ వాడు సెట్ చేసి ఇస్తాడు. మనం జస్ట్ ప్రోగ్రామ్ రాస్తాం, అది సర్వర్లెస్ అంటాం. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ల్యాండా అనేది సర్వరా సర్వర్లెస్ చెప్పు? సర్వర్లెస్. సర్వర్. ఆ? సర్వర్లెస్.
సర్వర్లెస్ అని ఎలా చెప్తున్నావు? నువ్వేం చేయట్లా, నువ్వు ప్రోగ్రామ్ అంటే రాస్తున్నావు. నేను ఏడబ్ల్యూఎస్ యొక్క థర్డ్ పార్టీని నా ల్యాప్టాప్లో ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాను. ఎస్, అంతే. ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ లో నువ్వు నీ పైథాన్ కోడ్ రన్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా సర్వీస్ ని యూజ్ చేస్తున్నావు. చేస్తున్నాను. వాడేం చేస్తాడు? ఒక సర్వర్ క్రియేట్ చేసి లాంబ్డా ఇన్స్టాలేషన్ చేసి నీ ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. సర్వర్ క్రియేట్ చేయడము, లాంబ్డా ఇన్స్టాల్ చేయడము, నీ ప్రోగ్రామ్ రన్ చేయడం మొత్తం వాడు చూసుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఓన్లీ ప్రోగ్రామ్ రన్ చేసి వాడికి ఇస్తున్నావు అంతే. ఓకేనా? సో ఆ సర్వర్లెస్ కి చేసినందుకు నువ్వు ఎంతైతే వాడుకున్నావో అంత అమౌంట్ నువ్వు పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ప్రింట్ హెల్లో వరల్డ్ రన్ చేయడానికి ఇక్కడ నీకు 1 రూపీ పడుతుంది. ఎందుకంటే నువ్వేం చేయట్లేదు, నువ్వు ప్రోగ్రామ్ ఇస్తున్నావు, రన్ చేసినా అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చే లోపల నువ్వేం చేస్తున్నావు? ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటున్నావు, దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నావు, దానిలో రన్ చేస్తున్నావు. ల్యాప్టాప్ కొనడానికి నీకు ఎంత అవుతుంది? మినిమం ఒక 30,000 అవుదా? జస్ట్ ఒక 10,000 అనుకుందాం. అంటే ఒక ప్రింట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి నువ్వు 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎప్పుడు నీ ఓన్గా చేయాలంటే. అదే ప్రింట్ హెలో వరల్డ్ రన్ చేయడానికి నువ్వు ఏడబ్ల్యూఎస్ లాంబ్డా సర్వీస్ యూస్ చేసుకుంటే 1 రూపీ యూస్ చేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, ఏది బెటర్ ఈ రెండిట్లో? ఏడబ్ల్యూఎస్ లాంబ్డా బెటర్, కాస్ట్ ఎగ్జాక్ట్. కటింగ్. కాస్ట్ కటింగ్. ఇప్పుడు ఆ పదానికి అర్థమైందా? సో ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ ఒక ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తున్నాడంటే కాస్ట్ కటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు కాస్ట్ కటింగ్ అనే పదం వచ్చింది కదా. రైట్, ఇప్పుడు మనము ఆ, కొంచెం డెప్త్కి వెళ్దాం, డేటా ప్రాసెసింగ్కి వెళ్దాం. ఇప్పుడు నా దగ్గర స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఓకేనా? సో నేను స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా నేను ల్యాండా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ల్యాండాలో, ఓకే, స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ల్యాండాలో రన్ చేస్తే 1 రూపీ పట్టింది. అదే మీడియం డేటా ఎన్విరాన్మెంట్ అంటే నాకు గ్లూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను అనుకో. ఓకే, సేమ్ డేటాని గ్లూలో రన్ చేశాను అనుకో, నాకు 10 రూపీస్ పట్టింది. సేమ్ డేటాని నేను ఎక్కడ, లైక్ ఈఎంఆర్లో రన్ చేశాను అనుకోండి, ఓకే, 100 రూపీస్ పట్టింది. అగైన్ చెప్తున్నాను, సేమ్ డేటా అంటే డేటా ఇప్పుడు 1 MB డేటా ఉంది అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, వీటిల్లో మీకు ఏ ఎన్విరాన్మెంట్ చూస్ హలో. చేసుకుంటారు? డిపెండ్స్ ఆన్ మై డేటాను బట్టి నేను చూస్ చేసుకుంటాను బ్రో. ఎగ్జాక్ట్లీ, స్మాల్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నీకు పైస్ పార్క్ వచ్చింది కదా అని చెప్పేసి డైరెక్ట్ గా ఈఎంఆర్ లోకి వెళ్ళావు అనుకో, ఏమవుతుంది? దోలు తీరుతుంది. ఎక్కువ పడుతుంది, ప్లస్ నా లార్జ్ డేటా అనేది ఫైల్ రన్ అవుట్ కానికి టైం పడుతుంది. నో సార్ నో నో, అంటే ఇప్పుడు 1 MB డేటానే నువ్వు ఎన్విరాన్మెంట్ ఈఎంఆర్ లో రన్ చేసావు, ఈఎంఆర్ సెట్ చేసి, ఓకే. ఏమవుతుంది? లార్జ్ అమౌంట్ అంటే ఈ ఎన్విరాన్మెంట్ రన్ చేయడానికి నీకు 100 రూపాయలు పడుతుంది. అండ్ సేమ్ ఓకే, కాస్ట్ ఎక్కువ డేటా. పడుతుంది. ఆ అంటే 1 రూపాయి పెట్టే దగ్గర 100 రూపాయలు పెడుతున్నావు నువ్వు, కానీ సేమ్ అవుట్పుట్ సార్ వస్తుంది. చెప్పండి. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఎన్విరాన్మెంట్స్ మీరు రాసే అర్థమైంది. పైథాన్ కోడ్ అంతా కూడా ఎన్విరాన్మెంట్. అదంతా నార్మల్ పైథాన్ కోడ్ నార్మలే. మిగతా ఏవైనా మీరు చూస్తున్నారు సర్వర్లు క్రియేట్ చేయడము, సర్వర్లెస్, ఇవన్నీ కూడా నీ పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేసుకునే ఎన్విరాన్మెంట్స్. ఆ ఎన్విరాన్మెంట్స్ ని ఎవరు డిసైడ్ చేస్తాడంటే మన కంపెనీలో ఆర్కిటెక్చర్స్ అంటారు. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేటప్పుడు డేటా ఎంత ఉంది, ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేస్తే మనకి అమౌంట్ తగ్గుతుంది, అవన్నీ డిసైడ్ చేసుకొని వాళ్ళు ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ కి. క్లియరా? సార్ ఒక డౌట్ ఉంది సార్. ఏంటంటే అడగండి, అడగండి. ఇప్పుడు డేటా ఇంజనీర్ అంటే వాడు ఓన్లీ ఈటీఎల్ చేస్తాడా సార్? ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్, ఈ లోడింగ్ ఇదే వర్క్ ఉంటుందా సార్? ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్లు ఉంటాయా సార్ వాళ్ళకి? అంటే ఈ ఈ ఈ ల్యాండా అనేది నాకు దేనికి, ఈ కంప్యూటింగ్ సర్వీస్. ఈ ఉమ్, గ్లూ అనేది, మీడియం టర్మ్స్ గ్లూ అనేది ఒక ఈటీఎల్ సర్వీస్. ఈఎంఆర్ కూడా బిగ్ డేటాకి సంబంధించింది. అంటే ఈటీఎల్ సర్వీస్ అన్ని ఈటీఎల్ ఏం, నో డౌట్. అంటే నో డౌట్, ఈటీఎల్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్, డేటా సైజుని బేస్ ఈఎంఆర్ చేసుకొని ఎన్విరాన్మెంట్ మారుతాయి. ఇప్పుడు అంటే ఈ డేటా ఇంజనీర్ వర్క్ అనేది ఓన్లీ ఈటీఎల్ అదే సార్? ఇంకేమైనా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయా? అంటే ఈ ఏముండవు. లాంబ్డాలో కూడా మనం ఈటీఎల్ చేస్తామా సార్? అవును, అన్ని మీరు ఈటీఎల్సే. కోడ్ రాయాలంటున్నారు కదా, ఇప్పుడు కోడ్ ఈ లాంబ్డాలో కూడా మనం కోడ్ డెవలప్ చేస్తాం అంటే ఆ అవును. కోడ్ కూడా ఉమ్, ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన, అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ కోడ్లే ఉంటాయా? లేదంటే అవును, ప్రో ఇప్పుడు మనం బయట డెవలపర్స్ బిల్డ్ చేసే పైథాన్ ప్రోగ్రామ్లు అలా ఉంటాయా? అన్ని ఈటీఎల్ జాబ్సే. అన్ని ఈటీఎల్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్. బ్యాక్గ్రౌండ్ లో జరిగే వర్క్ అంతా అది. మీరు పైస్ పార్క్ తీసుకుంటే పైస్ పార్క్ తీసుకోండి. ఓకే, ఒక్క డేటా సైన్స్ కాకుండా, డేటా సైన్స్ కూడా ఆల్మోస్ట్ ఈటీఎల్ రిలేటెడ్, కాకపోతే మోడల్ బిల్డ్ చేస్తుంటారు, అది సెకండ్ సబ్జెక్ట్.
మీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక డేటాని ప్రాసెస్ చేస్తున్నారు, సింపుల్. బ్యాక్గ్రౌండ్ లో డేటా ప్రాసెస్ జరుగుతుంది అంటే అది ఈటీఎల్ కిందే కన్సిడర్ చేస్తారు. మనం అన్ ఏపీఎస్ రాసేది కూడా అదే ఈటీఎల్ కిందే, కన్సెప్ట్, ఈటీఎల్ కింద. ఈటీఎల్ కిందే. అది ఏపీఐ గేట్వే అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఇన్పుట్ వస్తుంది, దాన్ని ప్రాసెస్ అవును. చేసి లోడ్ చేస్తాము డీబీలో. ఓకే. అది కూడా ఒక ఈటీఎల్. ఓహో, ప్రతిదీ మనం రాసే ప్రతి బ్యాక్ ఎండ్ కూడా మస్ట్ అండ్ ఈటీఎల్, షుడ్ గా ఈటీఎల్ ప్రాసెస్. ఈటీఎల్ రిలేటెడ్ మొత్తం అంతా కూడా ఈటీఎల్ రిలేటెడ్. ఒక ఫ్రంట్ ఎండ్ మాత్రమే మీకు ఆ విజువల్స్ అన్ని మారుతా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ లో ఓకే. వన్స్ డేటా వచ్చిన తర్వాత ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఎక్స్ట్రాక్ట్, సో ఇక్కడ చూస్తే ఎక్కడ సోర్స్ మనం చెప్పలేం ఏ సోర్స్ నుంచి వస్తుంది అనేసి. అది S3 నుంచి రావచ్చు, టీబీ నుంచి రావచ్చు, లేదంటే ఏపీఐ గేట్వే నుంచి రావచ్చు, అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి రావచ్చు, లేదంటే ఎస్క్యూఎస్ నుంచి రావచ్చు. వన్స్ డేటా వచ్చిన తర్వాత ఏ ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు అప్లై చేస్తున్నావు అది నీ రిక్వైర్మెంట్ లో ఉంటుంది. మళ్ళీ ఆ వచ్చిన డేటాను నువ్వు ఎక్కడ లోడ్ చేస్తావు, అగైన్ S3 అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, రెడ్ షిఫ్ట్ అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా అదర్ సర్వీసెస్ ఏమైనా ఉంటే వాటిలో అవ్వచ్చు. ఒక్కసారి డేటా వస్తే బ్యాక్గ్రౌండ్ లో జరిగేదంతా ఇదే. అందుకే మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉండే వర్క్ అంతా ఇవే. అందుకే ఇప్పుడు మమ్మల్ని. ఉమ్, ఉమ్, చెప్పండి. ఇప్పుడు ఈ లాండా, గ్లూ, ఈఎంఆర్ మూడు ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్. అవును. ఈ నో 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 సి, ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ యూజ్ నాట్ చేస్తాం. నాట్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్, ఎన్విరాన్మెంట్స్. అగైన్ చెప్తున్నాను, ఎన్విరాన్మెంట్స్ అంటే మన ప్రాజెక్ట్ రన్ చేసుకునే దానికి మన ప్రాజెక్ట్ తగ్గ ఎన్విరాన్మెంట్స్ అంటే నేను ప్రాసెస్ అనేది చేసుకునే. 3 పార్ట్స్ ఉన్నాయి కదా సార్. ఒక డేటా అవును. ఈ ఈ ఈ ఉంది, టీ ఉంది, ఎల్ ఉంది కదా. ఆ మధ్యలో పార్ట్ దగ్గర మనం యూజ్ చేస్తామా అని అంటున్నా. అంటే మూడు. నో 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 మీకు అర్థం కాలటది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే కోడింగ్ లోనే ఉంటుంది. ఇది మీరు లాంబ్డా అనేది మన ప్రాజెక్ట్ రన్ చేసే ఎన్విరాన్మెంట్. డేటాని మనం ప్రాసెస్ చేసుకుంటాం అంతే. మన కోడ్ రన్ అవ్వాలి కదా, కోడ్ రన్ అయ్యే ప్లాట్ఫామ్ అది. ఓకే ఓకే లాంబ్డా, గ్లూ, ఈఎంఆర్ మన కోడ్ రన్ అయ్యే ప్లాట్ఫామ్. అక్కడ ఏం చేస్తుందంటే ఓకే. సైజులు మారుతుంటాయి. ఇక్కడ ఇక్కడ ర్యామ్ ఇక్కడ 2 GB ఉంది, ఓకే, ఇక్కడ 100 GB ఉంటది, ఇక్కడ 1000 GB ఉంటది. అంటే నీ వచ్చిన డేటా ఇప్పుడు ఆ, ఉంటుంది కదా, ఆ డేటా ఎక్కడ లోడ్ అవుతుంది, ర్యామ్ లో లోడ్ అయ్యి ప్రాసెస్ చేస్తారు కదా. ఆ ప్రాసెస్ చేసే కోడే. ఓకే, లెట్ మీ షో యూ ద కోడ్, చూపిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ కోడ్ నాకు అర్థమైంది. యా, ఇది కోడ్. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, S3 నుంచి డేటాని లోడ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ లాజిక్ రాసుకుంటున్నాం ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, ఆ కోడ్ లో ఏమేమి చేంజెస్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేశాను, ట్రాన్స్ఫర్మేషన్ లో డేట్ ఫీల్డ్ యాడ్ చేశా. ఓకే, సో ఓకే. లోడ్ చేస్తున్నా. సో ఈ ప్రాసెస్ అంతా ఇంత 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 ప్రాసెస్ జరగడానికి నాకు ఒక ఎన్విరాన్మెంట్ కావాలి కదా. ఇప్పుడు నా దగ్గర 100 GB, అవును 100 GB నేను లోడ్ చేయాలంటే ర్యామ్ లోకి, ల్యాండా లోడ్ అవుతుందా? అవదు. అవును. అవునా, అప్పుడు నాకేం కావాలి, గ్లూ కావాలి. స్క్రిప్ట్ సేమే, దేర్ ఇస్ నో డిఫరెన్స్, స్క్రిప్ట్ సేమే. కానీ ఏ ఎన్విరాన్మెంట్ క్యాపబిలిటీ, లాంబ్డా వచ్చేసి లిమిట్ ఉంది, ఒక 2 GB 3 GB మాత్రమే హోల్డ్ చేయగలుగుతుంది. గ్లూ వచ్చేసి 10 GB హోల్డ్ చేయగలుగుతుంది. ఈఎంఆర్ వచ్చేసి 100 GB హోల్డ్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఏది తీసుకుంటావు, నీ డేటా ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని ఈ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటావు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్. డౌట్ ఉంది. అడగండి. ఆ, ఏంటంటే సార్ ఇప్పుడు ఈ గ్లూ అనే ఆప్షన్ లో మనం ఏం కోడ్ రాయాల్సిన పని లేకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా ఉంటుంది కదా సార్. అదే యూజ్ చేసుకోవచ్చు కదా సార్ అందరూ. రైట్, కరెక్ట్. కోడ్ అంత రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే మళ్ళీ స్క్రిప్ట్ లోకి వెళ్తుంటే అది కోడ్ ఉంది. విజువల్ ఈటీఎల్ అనేమో మనం ఆ, అది బాక్సులు ఉంటాయి కదా సార్. అది నాకు వెన్ అర్థమైంది. డయాగ్రామ్. అదే యూజ్ చేసుకుంటే ఇంక కోడ్ రాయాల్సిన పని అవసరం ఉండదు కదా ఇవన్నీ. యా, కరెక్ట్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. సి, ఓకే, రైట్, లెట్ మీ ఓపెన్ ద క్లూ. అంటే మిగతా వాళ్ళకి తెలియదు కదా, చూపి. సో ఎవరైతే అడిగారో ఆ పర్సన్, ఇక్కడ మనకి మూడు ఉంటాయి ఇక్కడ చూడండి. ఈటీఎల్ జాబ్స్ క్రియేట్ చేయడానికి విజువల్ ఈటీఎల్, నోట్బుక్స్, జాబ్ రన్నింగ్, మానిటరింగ్. ఓకేనా. సో మీరు చెప్పింది డ్రాగ్ అండ్ డ్రాప్ లైక్ విజువల్ ఈటీఎల్. ఓకే, సో మీరేం చెప్తున్నారు అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది కదా, కోడ్ రాయాలని ఎందుకు అనేసి. ఓకేనా. ఇది ఒక ఫ్రేమ్ వర్క్ అండి. ఓకేనా. ఇది ఆల్రెడీ, లెట్ మీ ఓపెన్ దిస్ విజువల్ టూల్. ఇది ఒక ఫ్రేమ్ వర్క్. మన పర్సన్ ఏం చెప్తున్నాడంటే నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకో. ఓకే, S3 నుంచి ట్రాక్ చేసుకో, అమెజాన్ కేఎన్ఎస్ చేసుకో, ఈ రెండింటి మధ్య లింక్స్ ఇచ్చుకో. అదే కదా మీరు అంటుంది, ఇట్లా. అవును సార్. అవును. అంటే కోడ్ అవునా. రాయాల్సిన మనకి సొంతగా రాయకుండా ఇలా ఆప్షన్ ఉంది. అందరూ ఇదే. ఉంది, ఆప్షన్ ఉంది.
ఇది ఫ్రేమ్ వర్క్ అంటాం. ఓకేనా, దీన్ని మనం ఫ్రేమ్ వర్క్ అని పిలుచుకుంటాం. ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం వాడుకోవడం. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ లో చూస్తే స్క్రిప్ట్ చూడండి. దీంట్లో కస్టమైజేషన్ చేయలేం కదా బ్రో, ఆ ఈటీఎల్. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పాలనుకుంటుంది. రైట్, ఎవరా పర్సన్ చెప్పారు? ఓకే, ఎర్రర్ వస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కదా, జాబ్ డీటెయిల్స్ రావట్లేదు. ఓకే, కస్టమైజేషన్ అన్నారు కదా ఒక పర్సన్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. దీంట్లో వాడు ఉన్నది వాడతాం మనం. ఓకేనా, మనం ఓన్గా క్రియేట్ చేసుకోలేం. అర్థమవుతుందా? హలో. అర్థమైంది బ్రో. యా. దీన్ని ఒక ప్రాజెక్ట్ కింద హ్యాండిల్ చేయాలంటే లైక్ మోనోలిథిక్ కోడ్ అని ఒక పర్సన్ అన్నారు చూసారా, ఆ టైప్ ఆఫ్ కోడ్ రాయగలుగుతాం దీంట్లో. ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ రిలేటెడ్ కోడ్ రాయలేం. మనకు మనకు కావాల్సింది మనం రాసుకోలేం. అంతే. క్లారిటీ వచ్చిందా? ఏమన్నా ఇంకేమన్నా కావాలా? హలో. ఎస్ సార్, ఎస్. యా, ఇక్కడ ఉంటుంది మన స్క్రిప్ట్ ఎడిటర్, ఇక్కడ రాసుకుంటాం మనం. ఇది మన కోడ్ రాసుకునేది ఇక్కడ. అది ఏంటంటే ఫ్రేమ్ వర్క్ ఆల్రెడీ ఉన్నది వాడుకుంటాం. రైట్, ఓకేనా. సో మీరు ఏం లే పైథాన్ కోడ్ రన్ చేసుకోవడానికి సెట్ చేసే ఎన్విరాన్మెంట్స్ అంతే ఇవన్నీ కూడా. మీరు చూసే ఇప్పుడు సర్వర్ అంటే మనం అడగండి. రియల్ టైం ప్రాజెక్ట్ లో ఏదైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సార్. వాళ్ళైనా లాంబ్డాని యూజ్ చేయాలి, ఇలా అయినా ఉంటుందా? ఇలాగ అదే నేను ఇందాక చెప్పా. చేసుకోవచ్చు. అదే ఇందాక నేను చెప్పా, ఆర్కిటెక్చర్ ఆ స్ట్రక్చర్ ని డిజైన్ చేస్తాడు. ఏ సర్వీస్ వాడాలి, AWS లో డేటాను బేస్ చేసుకొని మొత్తం సెట్ చేసి ఇస్తాడు మీకు. ఎలా ఉంటుందంటే ఆర్కిటెక్చర్ చూపిస్తాను, అవి కూడా చూపిస్తే క్లారిటీ వచ్చేస్తుంది మీకు. AWS ETL లాడా డేటా లేక్ ఆర్కిటెక్చర్స్. ఇగో మా మాట్లాడు కాళ్ళు. ఇదిగో ఇవి ఇవి కనపడుతున్నాయా? కనపడుతున్నాయా? ఎస్ సార్. కనపడుతున్నా. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఓపెన్ ఇమేజ్ ఇన్. ఓకే. సో ఇది ఎవరు బిల్డ్ చేస్తారంటే ఒక ఆర్కిటెక్చర్ బిల్డ్ చేస్తాడు. ఓకేనా. సో ఎక్కడ ఏం వాడాలి, ఎక్కడి నుంచి డేటా రీడ్ చేసుకోవాలి, ఎక్కడికి డేటా అప్లోడ్ చేసుకోవాలి, ఈ స్ట్రక్చర్ అంతా మీకు ఇస్తాడు. ఈ స్ట్రక్చర్ ఇచ్చి దీనిలో నుంచి యూజర్ స్టోరీస్ డెవలప్ చేస్తారు. ఆ యూజర్ స్టోరీలోంచి మీకు టాస్క్లు వస్తాయి. క్లారిటీ వచ్చిందా? అర్థమైందా కాలేదా? ముందుగానే డిసైడ్ చేస్తారు అర్థం. వాళ్ళు. వాళ్ళ యొక్క కాస్ట్ కటింగ్స్ ఇవన్నీ డిసైడ్ చేసుకొని, వాళ్ళ యొక్క డేటా సైజింగ్ డిసైడ్ చేసుకొని, ఏది వాడాలి ఏది వాడకూడదు అని మొత్తం క్లారిటీగా తీసుకున్న తర్వాతే మిమ్మల్ని దింపుతారు వర్క్లోకి. అంతేకాని అది మీ చేతిలో ఉండదు. నేను ఇది తీసుకుంటా అది తీసుకుంటా అనేది ఉండదు. వాడిచ్చింది నువ్వు తీసుకోవాలి. వాడు ఎట్లా ఇస్తాడంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు. కాస్ట్ కాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యూచర్ చాలా అనలైజ్ చేసి క్రియేట్ చేస్తారు. అర్థమైందా? ఎస్ సార్. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. ఇంకా ఎవరికైనా ఉన్నాయా మైండ్లో? రైట్. ఓకే. సో ఒక నిమిషం, డేటాబేస్. ఓకే, టైం అయిపోయింది బాగా, బయటకు వెళ్ళాలి నేను కూడా. డేటాబేస్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. డేటాబేస్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి, వన్ వచ్చిందా? సో రెడీగా ఉంది. సో దీన్ని మనము లోకల్తో కమ్యూనికేట్ అది రేపు చూద్దాము. ఇప్పుడు 1.5 hour అయిపోయింది మనకి బాగా. సో రేపు మనము స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు ప్రెసెంట్ మనం సెటప్ చేసుకున్నాం మొత్తం కూడా వర్క్ రిలేటెడ్. తర్వాత మనకి డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఓకేనా? రైట్. సో రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం మనం యాక్చువల్ కోడింగ్. అంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ మొత్తం సెటప్ చేసుకున్నాం. ఓకేనా. సో రేపు మనము ఈ మీరు అన్నారు చూసారా ట్రాన్స్ఫర్మేషన్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ ఎలా చేస్తారు అనేది. సో కోడింగ్ రిలేటెడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే మీరు చేయాల్సిన వర్క్ ఇప్పటి వరకు మీరు చేసిందంతా కూడా లైక్ టీమ్ లీడ్ కానీ మేనేజర్స్ కానీ లేదంటే ఆర్కిటెక్చర్స్ కానీ సెటప్ చేస్తారనమాట ప్రాజెక్ట్ ని. ఆఫ్టర్ క్లోన్ చేసుకున్న తర్వాత మీరు ఎలా వర్క్ చేయాలి అనేదే యాక్చువల్ టాస్క్ మీకు. ఓకే బ్రో. ఓకేనా.
రైట్. సో ఈ వీడియో అప్లోడ్ చేశాను. మీరు డైలీ మన క్లాసెస్ ఎక్కడ ఉంటాయంటే ఆ, చెప్పాను ఆల్రెడీ, చూపించాను కదా. యా, ఇక్కడ. మన సో ఇప్పుడు యా బ్యాచ్ నేను డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత యా. అక్కడ క్లిక్ సో చేస్తే మనం ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ వద్దు, డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ అవసరం లేదు. చాలా వస్తాయి వీటిల్లో, ఏం అవసరం లేదు. సో డైరెక్ట్గా యువర్ డాష్ బోర్డ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ఓపెన్ చేసాం. సో ఇవన్నీ చూసుకోండి, ఈరోజు ఎట్టో వీకెండ్ కాబట్టి. సో ఇవన్నీ కానీ చూసుకున్నారు అంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ కోడింగ్ ఎలా చేయాలి ఏంటి అంటే నేను కొంచెం ఫాస్ట్గా చెప్పాను, బట్ ఏంటి అంటే ఆ, చిన్నగా లైక్ ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను మొత్తం. ఓకేనా. సో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఆల్రెడీ ఉన్న నేర్చుకుంటే మీకు ఇది ఈజీ అయిపోతుంది, ఇంకా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అఫ్ కోర్స్ మీకు ఇప్పుడు మీకు మీ మైండ్లో ఉన్నాయన్ని క్లారిటీ వచ్చినాయి అనుకుంటున్నాను నేను. హలో. బ్రో అర్థమైంది బ్రో. అయితే కొంచెం లిటిల్ బిట్ ఏడబ్ల్యూఎస్ అనేది కన్ఫ్యూజన్ కాదు, అంటే మేము స్టార్ట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ యా, బేసిక్ అఫ్ కోర్స్ మీరు బేసిక్స్ నుంచి వస్తే నేను కొంచెం చెప్పేది మీకు క్లారిటీ చాలా వస్తుంది. అవును. సింపుల్ గా అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడ ఇన్ డెప్త్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఓకే ఓకే బ్రో. ఓకే. ఇది ఏంది అంటే ఆల్రెడీ సెకండ్ ప్రాజెక్ట్ ఇది. సో ఏదైనా ఫస్ట్ ప్రాజెక్ట్ లోనే కదా మనము మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. సేమ్ స్ట్రక్చర్ మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. కాకపోతే ఈ సెకండ్ స్ట్రక్చర్ లో ఏం చేస్తున్నామని చెప్పాను మీకు, అంతే. సో రేపు ఇంకా మనం కోడింగ్ స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి గ్రూప్ లో. ఓకే ఓకే బ్రో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఆఫ్ చేసేది సార్ అది గ్రూప్ లో మెసేజ్ చేయడానికి లేనట్టుంది. పింక్ చేయండి సపరేట్ గా, సరిపోతుంది. ఓకే. ఓకే, బాయ్.